వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చదువుకునే స్టూడెంట్స్ ఎంతమంది పెరిగారో చదువు చెప్పే కాలేజెస్ కూడా అన్నే పెరిగాయి. సర్టిఫికేట్ ఒక్కటే ఉంటే చాలు అనుకునే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో, సర్టిఫికేట్ ఒక్కటిస్తే మన పని అయిపోతుంది అనుకునే కాలేజెస్ కూడా అన్నే ఉన్నాయి. కానీ ఇలాంటి రూల్ని బ్రేక్ చేస్తూ చదువు అంటే సర్టిఫికేట్ ఒక్కటే కాదు, మన అమ్మా నాన్నల కష్టం అని చెప్పే ఒక కాలేజ్. పేరెంట్స్ వచ్చి ఫీజు కడితే చాలు అనుకునే కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. పేరెంట్స్ కాళ్ళు కడిగి వాళ్ళ విలువని నేర్పించే కాలేజ్ ఒకటి ఉంది. చదువులోనే కాదు, స్పోర్ట్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన కాలేజ్. వీటినన్నిటినీ నడిపించే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. స్కూల్లో బ్యాక్ బెంచర్ అతను. ఇప్పుడు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ డైరెక్టర్ మిస్టర్ మధుకర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం తల్లి, శుభోదయం అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారని విన్నాం. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ డైరెక్టర్గా పెరిగారు కదా, మీ జర్నీ, అప్పటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? యా షూర్ తల్లి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. జస్ట్ 2 days బ్యాక్, బిఫోర్ నా గురించి చెప్పడానికి ముందు ఒక 2 days బ్యాక్ ఐ గాట్ ఏ వన్ కాల్ ఫ్రమ్ తమ్ముడు దినేష్. అన్న ఇట్లా ఒక చిన్న షూట్ ఉంది, మేము ఒక మంచి మెసేజ్, ఒక కాంటెంట్ ప్రజెంట్ యూత్కి, పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది మంచి ప్లాన్ తోటి మేము మూవ్ అవుతున్నాం, టైం ఇవ్వగలుగుతారా అని అడిగాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం అనిపించింది. కొన్ని ఇయర్స్గా నాకు తమ్ముడు పరిచయం. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నటువంటి వీళ్ళ టీం చూస్తే సంతోషం అనిపించింది. సో డెఫినెట్గా తమ్ముడు కోసమని ఇక్కడ రావాలని ఫీలింగ్ చాలా ఉండే, హ్యాపీగా ఉండే, ఎగ్జైటేషన్ తోటి ఉన్నా. ఈరోజు మార్నింగ్ ఇక్కడ రావడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఒక చిన్న ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఒక ట్రీ ఉంది. ట్రీ కింద ఒక ర్యాబిట్ హ్యాపీగా ఆడుకుంటుంది. మొత్తం గ్రాస్ అంతా గ్రీను, అంత మంచు కురిసింది, ఐస్ కురిసింది. అఫ్ కోర్స్ ఈ కాన్సెప్ట్ అందరూ తెలుసు, బట్ ఐ వాంట్ టు రిపీట్ వన్స్ అగైన్. సో ఆ ర్యాబిట్ మంచి పచ్చటి గడ్డి తింటూ హ్యాపీగా ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో కొద్ది డిస్టెన్స్లో ఉన్న ఒక ఫాక్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి, అరే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరికింది, దీన్ని తినేస్తే పని అయిపోతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి అది పరిగెత్తుకుంటూ వస్తుంది. సో దాన్ని ఇమ్మీడియట్లీ ర్యాబిట్ క్యాచ్ చేస్తుంది, చూస్తుంది. చూసి అమ్మ దీని నోట్లో పడితే ఇక నా పని అయిపోయినట్టే, నా లైఫ్ క్లోజు. సో దీని నుంచి ఎట్లయినా సరే నేను ఎస్కేప్ అవ్వాలి, తప్పించుకోవాలని చెప్పి ర్యాబిట్ రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ర్యాబిట్ పరిగెడుతుంది, దాని వెనకాల ఫాక్స్ పరిగెడుతుంది. రెండు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. కొద్ది ముందుకు పోయిన తర్వాత ఒక చిన్న హోల్ ఉంది. ఆ ర్యాబిట్ ఆ హోల్ని అబ్జర్వ్ చేసి హోల్లోకి వెళ్ళి దాచుకొని దాంట్లో కూర్చుంది. ఇప్పుడు హోల్ బయట ఫాక్స్ కూర్చుంది. క్వశ్చన్ రైజ్ చేస్తుంది, మిత్రమా జనరల్గా మార్నింగ్ నాకు చాలా ఎనర్జీ ఉంటుంది, అసలు ఎవరు నా నుంచి అసలు తప్పించుకునే చాయిసే లేదు, హౌ టు ఎస్కేప్, వాట్ ఈస్ ద సీక్రెట్ అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తుంది ఆ ఫాక్స్. ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్తుంది ర్యాబిట్. మిత్రమా కరెక్టే, నువ్వు అనుకున్నది నిజమే, బట్ మన ఇద్దరం ఇక్కడ పరిగెత్తినాం కదా, దాంట్లో ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, నువ్వు నన్ను ఎట్లాగైనా సరే చంపాలి, నన్ను తినాలి అని చెప్పి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావు. బట్ నేను ఎలా పరిగెత్తానో తెలుసా, ఎలాగైనా సరే నీ నుంచి నేను తప్పించుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని పరిగెత్తినా, లక్ష్యం కోసం పరిగెత్తిన వాడు ఎన్నడూ ఓడిపోడు, సక్సెస్ అవుతాడు అని చెప్పి బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తుంది. వెరీ నైస్ సార్. సో ఈ సందర్భంగా నా కాంటెంట్ ఏంటంటే, తమ్ముడు దినేష్ కూడా వాళ్ళ టీం అంతా కూడా ఒక లక్ష్యం పెట్టుకొని, ఈరోజు ఒక గోల్ పెట్టుకొని, ఎవ్వరు ఏమనుకున్నా సొసైటీ గురించి ఆలోచించకుండా వాళ్ళకు క్లారిటీ ఉంది. దే హ్యావ్ ద పర్ఫెక్ట్ క్లారిటీ అబౌట్ ద కమింగ్ డేస్, నెక్స్ట్ ఏంటని, ఏ లెవెల్, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో. సో ఆ క్లారిటీతో ఈరోజు వాళ్ళు లక్ష్యంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నా సైడ్ నుంచి విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ అండ్ యువర్ టీమ్ టోటలీ. యా థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ ఇన్వైటెడ్ టుడే హియర్. యా డెఫినెట్లీ. ఇప్పుడు నా గురించి ఒక మాట చెప్తాను. నా పేరు మధుకర్ రెడ్డి. మాది జస్ట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఈ మహానగరానికి, హైదరాబాద్కి కూతవేటు దూరంలో జస్ట్ 30 kilometers డిస్టెన్స్లో ఇబ్రాహీంపట్నం, నెక్స్ట్ యాచారం పక్కకి మొగులవంపన ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నేమ్ కూడా ఎవరు విని ఉండకుండొచ్చు మేబీ. అక్కడ అది మా ఓన్ విలేజ్. నాన్న వ్యవసాయం, అమ్మ వ్యవసాయం, అగ్రికల్చర్. ఇప్పటికీ టిల్ నౌ ప్రజెంట్ కూడా అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. నేను కూడా ఇప్పటికి కూడా ఎవ్రీ సండే విలేజ్కి వెళ్ళినంటే అమ్మతో నాన్నతో కూర్చొని వ్యవసాయం చేస్తూ భోజనం చేసి డే స్పెండ్ చేసి వాళ్ళతోటి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అని షేర్ చేసుకొని హైదరాబాద్కి వస్తుంటా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అట్లాంటి మా ఫ్యామిలీ నుంచి నా లైఫ్, నా జర్నీ స్టార్ట్ అయింది. ఇది
వెరీ ఇంట్రెస్టింగ్ సార్, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సాధారణంగా రైతు మన దేశానికి వెన్నుముక్క అంటారు. అలాంటి ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన మీరు ఇంత ఒక టాప్ కాలేజెస్కి డైరెక్టర్గా ఎదగడం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అయితే మీరు బ్యాక్ బెంచర్ అని విన్నాం, మీరు నిజంగానే బ్యాక్ బెంచరా? ఎస్ మ్యామ్, క్లియర్గా క్లారిటీ ఇస్తాను. నాది స్కూల్ ఫస్ట్ మా దగ్గర ఒక అప్ టు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండే, దాంట్లో మిషనరీ స్కూల్, దాంట్లో నేను అడ్మిషన్ ఇచ్చింది మా అమ్మ ఇప్పించింది అన్నట్టు. థర్డ్ క్లాస్ వరకు మేబీ క్లాస్ ఫస్ట్ నేను ఎగ్జాక్ట్లీ మిషనరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కంప్లీట్లీ క్లాస్ ఫస్ట్ ఉన్నా. బట్ అక్కడ థర్డ్ క్లాస్ లాస్ట్, థర్డ్ తర్వాత డెఫినెట్గా స్కూల్ చేంజ్ చేయాలి. ఇంకా వేరే నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏం లేవు సరౌండింగ్స్లో, లాంగ్ పంపించి చదివించేంత స్థాయి మా అమ్మ మా నాన్నకు లేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఇప్పించారు. జనరల్గా ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే అక్కడ తెలుగు వాళ్ళకు చదువు అంతా రాయడం అంతా వస్తుంది. నేను అది మిస్ అయినా. థర్డ్ క్లాస్లో నేను అక్కడ థర్డ్ క్లాస్ అయిపోయాక ఫోర్త్ క్లాస్లో అక్కడ జాయిన్ అయినా ఆ స్కూల్లో. నేను వెళ్ళేసరికి నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ తెలుగు చదువుతున్నారు, మ్యాథ్స్ చేస్తున్నారు, వాళ్ళకు బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సో నేను చదువుకున్న ఇప్పటివరకు చేసిన ఎడ్యుకేషన్ డిఫరెంట్, ఇక్కడ సిస్టమ్ అంతా డిఫరెంట్ ఉంది, తెలుగు మీడియం రన్ అవుతుంది. ఎవరికి చెప్పుకోవాలో బాధ అర్థం అవుతలేదు. నాకు వేరే ఆప్షన్ లేదు, చదువు మానేయాలి లేదా చదువుకోవాలి. ఇంకా ఉన్నది ఓన్లీ వన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. సో ఏం చేయాలని చెప్పి ఇట్లా ఆలోచిస్తూ 1 year అయిపోయింది. డ్రామా చేస్తూ యాక్టింగ్ చేస్తూ స్కూల్లో కంటిన్యూ అవుతుంది. ఇక నెక్స్ట్ 5th క్లాస్ అనుకుంటే ఐ థింక్ ఇక ఈ చదువు మనతో అయ్యేటట్లేదు, ఇది ఒకరు చదువుతారు, ఇది క్లోజ్ చేసేసుకుందాం అని చెప్పి ఒక 2-3 days స్కూల్కి వెళ్ళకుండా మా నాన్నతోటి టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టినా. మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అబ్బా దొరికిందే చాయిస్ అనుకొని డైలీ బాయ్ దగ్గర తీసుకుపోవడం, పొలం దగ్గర తీసుకుపోవడం, నాతో అగ్రికల్చర్ చేయించడం, వర్క్ చేయించడం, మస్తు వర్క్ చెప్తుండేటోడు. మా నాన్న మంచి చెట్టు కింద హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతుండేటోడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అమ్మ ఇదేదో డిఫరెంట్గా పోతుంది కాన్సెప్ట్. అమ్మ ఇట్లా బాయ్ కాడిపోతే నా లైఫ్ ఇది, నా కూర్చోబెట్టి నాతో మంచిగా వెట్టి చాకరీ చేస్తుంది మా నాన్న రిలాక్స్ అవుతుండు. అమ్మ దీనికంటే అది బెటర్ ఉంది, స్కూల్కి వెళ్ళి కూర్చోవడం రిలాక్స్ అనిపిస్తుంది, వద్దురు నాయన అని చెప్పి ఇమ్మీడియట్లీ డిసిజన్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్కూల్కి రెగ్యులర్గా పోవడం స్టార్ట్ చేసిన. సో అక్కడ నుంచి 5th క్లాస్ నుంచి నేను 10th క్లాస్ వరకు చేసింది ఏంటంటే డ్రామా, యాక్టింగ్. టు బి ఫ్యాక్ట్ రియల్లీ చదువు రాదు అంత పెద్దగా. క్లాస్లో 54 మా స్ట్రెంత్. మేబీ నేను లాస్ట్ చివరిలో చదువులో నాదే రేటింగ్ చివరిలో ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ దగ్గర నోట్స్ రాయించుకోవడం, వాళ్ళకి కావాల్సినవి ఫ్రూట్స్ కానీ సంథింగ్ ఏమైనా ఇప్పించడం, ఈ విధంగా 10th వరకు కంటిన్యూ వచ్చేసిన. నాకు నిజంగా చెప్పాలంటే ఒక ముక్క రాదు, పెద్దగా ఏం చదివేం రాదు. బట్ హౌ టు పాస్ ద 10th క్లాస్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. అది మేబీ ఇది రాంగ్ కాన్సెప్ట్ కావచ్చు చెప్పడం, మేబీ నాది రియాలిటీ కాబట్టి చెప్పాలనిపిస్తుంది, చెప్తాను. 10th క్లాస్ సెంటర్ వేరే స్కూల్లో పడ్డది, బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం. టెస్ట్ పేపర్స్ మా నాన్న దగ్గర ఏడ్చి కొనుక్కొచ్చుకున్నా. నాకు ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ ఏమీ రాదు, ఏం తెలియదు. మా విలేజ్లో రజనీకాంత్ అని మా అమ్మ అవుతాడు వరుసకి, వాడు చాలా బాగా చదువుతాడు. వాని దగ్గరికి వెళ్ళి అరే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి బై అంటే వాడు మంచిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రౌండప్ చేసి ఇవి పక్కారా అని చెప్పి డ్యామ్ షూర్ అని చెప్పి మంచిగా పాయింట్అవుట్ చేసి పెట్టించిండు. నేను మా ఇంట్లో ఉండేవాడిని కాదు, పక్క ఇంట్లో అత్తయ్య మామయ్య అని ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని, గ్రూప్ తోటి కంబైన్ స్టడీ చేసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ చదువుకునేటప్పుడు నేను కూడా బుక్ ముంగలుకొని కూర్చుంటాను. మనసులో అనుకుంటాను ఈ కొడుకులు ఎప్పుడు వాడుకుంటారా అని చూస్తుంటానంట. ఇక 9-9:30 కానీ చిన్నగా పడుకుంటారు. అందరు పడుకున్నాక నా స్కెచ్ అప్పుడు స్టార్ట్ అయ్యేది. 10 o'clock లేసి ఆ పేపర్స్ తీసి వాడు రౌండప్ చేసిన క్వశ్చన్స్ అన్ని కొత్త బ్లేడ్ తోటి నీట్గా కట్ చేసి మంచిగా ఫోల్డ్ చేసుకొని, లైక్ ఇప్పుడు మూవీస్లో చూస్తుంటాం మనం. సో ఆ టైప్లో అవన్నీ చిట్స్ అన్నీ రెడీ చేసుకొని ఆ పాయింట్లో సీక్రెట్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళి సెంటర్కి వెళ్ళి వాటిని ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయడం. సో ఇది రెగ్యులర్గా సిస్టమ్ అప్పుడు ఆపరేట్ చేసినట్టు. సో అట్లా చిట్స్ పెట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోగొట్టేసిన. రిజల్ట్ వచ్చింది, ఐ గాట్ ద ఫస్ట్ డివిజన్, 366 మార్క్స్ వచ్చినాయి. ఫుల్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, ఫ్రెండ్స్ హ్యాపీ, విలేజ్లో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా హ్యాపీ. ఈ ఆనందం తట్టుకోలేక ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, మా విలేజ్ నుంచి ఇబ్రహీంపట్నం అనేది ఒక 15 kilometers. సో అక్కడ ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకున్నాను. ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. యాక్చువల్గా ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇట్లా గ్రూప్స్ ఉంటాయి అనే విషయం కూడా నాకు అసలు కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి సార్ అని చెప్పి మా సార్, ఇప్పుడు మా గురుగారు, ఇప్పుడు కూడా వచ్చి కలిసిపోతుంటారు అప్పుడప్పుడు. సార్ దగ్గరికి వెళ్ళి అది చెప్పరా అన్నాడు. సార్ ఇట్లా ఇంటర్మీడియట్ చేస్తా సార్. మంచిది రా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటే నాకు అంత తెలియదు సార్, మీరే ఫిల్ చేయండి నేను చెప్తా సార్ అన్న. సార్ ఫిల్ చేస్తున్నాడు. గ్రూప్సా అంటే గ్రూప్స్ ఏముంటాయి సార్,
అరే గ్రూప్స్ ఉంటే తెలియదంటే తెలియదు సార్ నాకు. సరే ఇట్లా ఇన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్పిండు. సరే ఏది బెస్ట్ గ్రూప్ మీరే అయ్యారు సార్. అట్లా కాదురా నీకు ఏమొచ్చు అంటే నాకేం రాదు సార్ అని చెప్పి. అట్లా కాదురా కొద్దిగా ఏమో చదువుకోవడానికి కొద్దిగా ఏమైనా ఉంటుంది కదంటే ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్ అయితే కొద్దిగా వచ్చు సార్, దానికి రిలేటెడ్ గ్రూప్ ఏదైనా చూజ్ చేయండి అని చెప్పిన. సారే ఫస్ట్ ఎంఈసి నెక్స్ట్ ఎంపీసీ షిఫ్ట్ చేసిండు, సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఇచ్చిండు. కాలేజ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 days రామారావు సార్ అని చెప్పి మాకు మంచి గురువు సాంస్క్రిట్ స్టార్ట్ చేసిండు. శబ్దాలతోటి మొదలుపెట్టిండు. రామయ్య అని శబ్దాలు ఉంటాయి. అవి మనకు తెలుగే చక్కగా రాదు, ఇంకా సాంస్క్రిట్ ఏదో నీకు వస్తుంది. ఆ చదువునికి రాకపోతుండే. అరే ఇక లేపి మస్తు కొడుతుండే, ఈపులకెళ్ళి 2 జరుస్తుండే. అమ్మ ఏంద్రయ్యా ఇట్లా కొడుతున్నాడు. 10th class వరకు ఎంజాయ్ చేసినాం, ఎవ్వరు ఎప్పుడు కొట్టలేదు సార్. గవర్నమెంట్ స్కూల్లో అంత ఫ్రీడమ్ ఉంటుండే. బట్ ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది. నాకు అక్కడే ఒక్కొక్కటి కొడుతుంది థాట్స్, ఇట్లా మైండ్ టక్ కొడుతున్నాయి. ఏమవుతుంది ఇక్కడ సంథింగ్ ఏదో డిఫరెంట్గా పోతుంది ఇవే అని అనిపిస్తుంది. మాకు ఆపోజిట్ రూమ్లో వెంకటేష్ సార్ అని చెప్పి తెలుగు మస్తు చెప్తున్నాడు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, కామెడీ జోకులు వేస్తున్నాడు. ఒక 3 days తర్వాత ఈయననే కొడుతున్నాడు. ఒక 3 days తర్వాత ఒక దోస్తుని అడిగిన, అరే ఏంద్రా ఇట్లా కొంతమంది ఆ క్లాస్లో పోతున్నారు, ఆ టైంలో ఆ పీరియడ్లో కొంతమంది ఇళ్ళకి వస్తున్నారు, అరే వాళ్ళేం మంచిగా నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు, ఈయనేంద్ర ఇట్లా కొడుతున్నాడు అంటే, అరే తెలియదారా మధు అంటే తెలియదన్న. అరే లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంటుందా, అట్లా సెకండ్ లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు, ఒకటి తెలుగు ఒకటి సాంస్క్రిట్ ఉంటుంది. ఈ అమ్మ శ్రీనివాసరెడ్డి ఎంత మోసం చేశారబ్బాయి అనుకున్నా. మా సార్ దగ్గరికి పోయినా, సార్ ఇట్లా మస్తు మోసం చేసిన సార్ అని. నేనే మోసం చేసినరా సార్, ఇట్లా తెలుగు ఉంటుందని చెప్పాలి కదా సార్, నాకు తీసుకుపోయి గల్లేస్తావా సార్, ఆయన రోజు కొడుతున్నాడు, ఆ భరించలేకపోతున్నా, ఇది వద్దు సార్ అని. అరే అట్లా చేంజ్ చేయడానికి రాదురండి. సరే సార్ చేంజ్ చేయడానికి రాదు కదా, నేను 1200 మీకు ఫీజు కట్టినా, నా ఫీజు నాకు ఇచ్చేసాయి, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేసాయి, ఈ కాలేజ్ ఉందా ఇంకో కాలేజ్లో జాయిన్ అవుతా, నాకు అవసరం లేదు సార్ అన్న. ఒరే అట్లా కాదంటే, సార్ ఇస్తే తెలుగు ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోతా. సరే రా నువ్వు మళ్ళీ రావద్దు ఇదే ఫైనల్ అంటే, ఓకే సార్ డన్ డీల్ ఓకే. అప్పుడు లాంగ్వేజ్ తెలుగు ఆప్షన్ ఇచ్చిండు, తెలుగు క్లాస్లో కూర్చున్నా. సో ఆ విధంగా ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. బట్ మా క్లాస్లో టోటల్గా 40+ స్ట్రెంత్ ఉంటుంది. అందులో కూడా స్కూల్ లాగానే ఇంటర్మీడియట్లో కూడా నాది లాస్ట్ పొజిషన్, లాస్ట్ ర్యాంక్. ఎవ్రీ డే ఎవ్రీ లెక్చరర్ రావాలి, క్వశ్చన్స్ అడగాలి, రాకపోతుండే నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తుండే, కొడుతుండే, క్లాస్ స్టార్ట్ చేస్తుండే. లాజిక్ ఏంటంటే విష్ణుకుమార్ సార్ అని ఫిజిక్స్ సూపర్ చెప్పేటాడు. ఆయన చూస్తేనే మస్తు కాలు చేతులు అడుగుతుండే. క్లాస్లో ఎవరైనా అల్లరి చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తే ఆ నాయిస్ని తగ్గించడానికి రూల్ నెంబర్ 1, నేను ఫస్ట్ అడ్మిషన్ కదా తట్టుకోలేక ఊరుకొచ్చి ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాను. నా టైం అది ఫస్ట్ క్వశ్చన్ రూల్ నెంబర్ 1 అంటుండే, నేను నిలబడుతుండే, క్వశ్చన్ అడుగుతుండే, రాకపోతుండే, ఒక్కటి కొడుతుండే, అందరు సైలెంట్ అయింది. అరే అందరినీ సైలెంట్ చేయడానికి, క్లాస్ని బ్యాలెన్స్ చేయడానికి నన్ను వాడుకునేది సార్. నన్ను క్వశ్చన్ అడిగి కొట్టేది. ఇట్లా వాడుకుంటుండ్రా నాయన, మస్తు కోపం వచ్చేది, ఏడుపు వచ్చేది, ఎవరు చెప్పుకోవాలి బాధ అర్థం కాకపోతుండే. గర్ల్స్ అందరు చూసి నవ్వుతుండే, అరే ఫ్రెండ్స్ అందరు నవ్వుతుండే. బస్ స్టాప్లో కూర్చుంటే నా దోస్తులు అందరూ కూడా టైం లైఫ్ ఎట్లుంటుందంటే అట్లా నన్ను ఏలన చేసిన నా దోస్తులందరూ ఒకరోజు జాబ్ కోసం వెతుకుంటున్న నా దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో బస్ స్టాప్లో కూర్చుంటే బస్సు వచ్చేంత వరకు వాళ్ళు సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకుంటారు. దట్స్ గుడ్. ఆ సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకుంటే వాళ్ళ పక్కకు నేను కూర్చునేవాడిని. అరే మా అమ్మ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది ఇది సొల్యూషన్ చెప్పాలంటే, అరే మధుగానికి డౌట్స్ వస్తున్నాయంటారు, ఒకడు కామెడీ చేస్తుంటాడు నా మీద, జోక్లు వేసుకుంటుంటాడు అన్నట్టు. అరే నరకం అనిపించేది అమ్మ. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తాలు తన్నేవాడు ఉంటే తలం తన్నేవాడు ఇంకోటి ఉంటాడు అన్నట్టు. స్టూడెంటు తన జీవితంలో తన లైఫ్లో ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, కొద్దిగా బాగా చదివే స్టూడెంట్, క్లెవర్గా ఉన్న స్టూడెంట్, ఐ నో ఎవ్రీథింగ్ అనే ఒక అహంకారంతో వాడు ఒక పోబియాలో మూవ్ అవుతుంటాడు. బట్ వాన్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎక్కడ ఉండాలనేది కాలం డిసైడ్ చేస్తుంది. ఆ టైం వచ్చే టైంకి వానికి లైఫ్ రియాలిటీ ఏందని అర్థమవుతుంది. సో అక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఆ రోజు నా ఫ్రెండ్స్ నా గురించి ఎంత కామెడీ చేసినా, ఎంత హేళన చేసినా మైండ్లో పెట్టుకున్న తప్ప ఎవరితోటి ఎక్స్ప్రెస్ చేయలే బాధ, ఎవరికి చెప్పలేదు. నటిస్తూ వస్తున్నా, డేస్ గడుస్తున్నాయి. రోజు ఇప్పుడు నేను మా ఇంట్లో ఒకటి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాని. సో వాళ్ళందరూ పడుకున్నాక లేచి కూర్చొని అవన్నీ గుర్తుకొస్తుండేది, ఏడుస్తుండేది, ఏడ్చి గుర్తుకొచ్చి అరే ఎవరు కొట్టినాను ఈరోజు, ఎవరు చూసి నన్ను నవ్విరు, ఎవరు నా మీద జోకులు వేసుకోరు, ఇవన్నీ మైండ్లో రిపీట్ అవుతుండేటివి. నిద్ర వచ్చేది కాదు, బాగా ఏడ్చి లాస్ట్కి పడుకునేవాడిని. సో ఈ విధంగా నడుస్తున్నటువంటి జర్నీ నడుస్తున్నటువంటి టైంలో యాదగిరి రెడ్డి అని చెప్పి మా విలేజ్లో ఒక అతను ఉన్నాడు, అన్న అవుతాడు, ట్యూషన్ స్టార్ట్ చేసిండు. సో అన్న దగ్గరికి ఒకరోజు వెళ్ళి ఇదంతా ఎక్స్ప్రెస్ చేస్తే, అరే ఎందుకు తమ టెన్షన్ ఎందుకు కడతావు, నేను నీకు సపోర్ట్ చేస్తా, నా దగ్గరకు వచ్చేసి మ్యాథ్స్ నీకు నేర్పిస్తా అని చెప్పి అన్న అప్పుడు స్టార్ట్ చేసిండు. సో ఆ డే నుంచి చిన్నగా మ్యాథ్స్ నేర్చుకోవడం, చిన్నగా చదువుకోవడం. నాకెందుకు రాదు, నేనెందుకు చదువుకోను అంటే, బాగా చదువుకున్నటానికి నెత్తిలో 2 కొమ్ములు ఉంటాయా, దేవుడు మన స్పెషల్ డిజైన్ చేసి భూమికి పంపిస్తాడా, సో అది కాదు కదా, నా లైఫ్ నేను చేంజ్ చేసుకుంటా అని చెప్పి సీరియస్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేసిన.
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన అన్నీ పాస్ అయినా ఇంగ్లీష్ పోయింది, అంత ఈజీగా రాదు కదా మనకు అది. సో అది పోయింది. సప్లిమెంట్ రాసిన మళ్ళీ పోయింది. రైట్, సెకండ్ ఇయర్లో దాన్ని ఒక్కొక్క లైన్ టు లైన్ బట్టి కొట్టించి పెట్టిన మొత్తం. సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ కూడా ఖతర్నాక్ టఫ్ వచ్చింది. వండర్ ఏంటంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ రాసినప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ అటెంప్ట్ పాస్డ్, బట్ థర్డ్ డివిజన్ ఐ గాట్ 488 మార్క్స్. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాతో పాటు చదువుకున్న తోపులు అనుకున్న నా దోస్తులు చాలామంది ఫెయిల్ అయ్యారు ఆ ఇయర్లో. బట్ సక్సెస్, లైఫ్లో సక్సెస్ అయినా ఆ సక్సెస్ అయిన ఆ మూమెంట్స్, ఆ ఫీలింగ్స్, హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలనిపించలే. దట్ ఈస్ అ రియాలిటీ. అంటే అందులో ఒక్కొక్క మార్క్ కోసం ఎన్నిసార్లు ఏడ్చినా, ఎన్ని బాధలు పడ్డా, ఎంత లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అది నాకు మాత్రమే అర్థమైంది. సో దాని విలువ తెలిసింది కాబట్టి ఎవరితో షేర్ చేసుకోవాలనిపించలేదు. డైరెక్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళినా, మా నాన్న దగ్గరికి వెళ్ళినా. ఈ విలేజ్లో, ఈ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలనుకోవట్లేదమ్మా. నేను హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటున్నా, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తానని చెప్పినట్టు. సో హైదరాబాద్ అంటే మాటలు కాదు, మాది చిన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ. బిడ్డ అట్లా కాదురా, నాకు నాతోటి ఏడవుతుంది, హైదరాబాద్ పంపించి రూమ్ పెట్టి చదివించేంత స్తోమత లేదు అంటే, అమ్మ నీతోటి నాకు ఎన్ని డబ్బులు అవుతాయో అన్ని డబ్బులు ఇవ్వు, డన్, నేను హైదరాబాద్లో చదువుకోవాలని ఫిక్స్ అయినా, నేను హైదరాబాద్ పోతాను. అంతవరకు హైదరాబాద్ అంటే ఏందో కూడా నాకు తెలియదు, ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియదు. సో ఎనీవే, నాతో పాటు సర్వేశ్వర్ రెడ్డి అని చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడు చెడ్డి దోస్తు. వాళ్ళ నాన్న కొద్దిగా బాగా తెలుసు, హైదరాబాద్ మంచి గ్రిప్ ఉంది. మా ఇద్దరిని తీసుకెళ్ళి సైదాబాద్ దగ్గర కుమరబస్తీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో పెట్టి దిల్షునార్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించారు వాళ్ళ ఫాదర్. చల్మారెడ్డి సార్ డైరెక్టర్, మంచి గురువు మాకు. ఇప్పటికీ వారి మీద మంచి ఒపీనియన్ ఉంటుంది, రెగ్యులర్గా టచ్లో ఉంటారు. మా గురువు గారు నాతోటి అప్రిషియేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సార్తో ఇప్పుడు రిలేషన్ కూడా మంచి బాండింగ్ కూడా ఫామ్ అయింది. బట్ ఎనీవే, స్ఫూర్తిలో అడ్మిషన్ తీసుకున్నాక జీవితంలో ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మస్తు హార్డ్ వర్క్ చేసిన, బాగా కష్టపడ్డా. పొజిషన్ ఏంటంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ మా మేడం, మాధవి మేడం అంటుండే, ఆ ప్రాబ్లమ్స్ బోర్డు మీద ప్రాబ్లం ఇస్తే ఆమెకట ముందు సొల్యూషన్ నా దగ్గర వస్తుండే. సొల్యూషన్ ముందే నేను సొల్యూషన్ చెప్తుంటాను. నేను అడిగే కొన్ని క్వశ్చన్స్కు తడబడుతుండే ఆమె అప్పుడప్పుడు. అట్లా అంటే భయపడే స్థాయి నుంచి భయపట్టించే పొజిషన్కి లైఫ్ని తీసుకుపోయినా. సో కష్టపడితే ప్రతి స్టూడెంట్ ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే జీవితంలో సాధన ఉంటే కానిదంటూ ఏది ఉండదు అనుకున్నట్టుగా నా లైఫ్ని నా అంతలా నేనే టర్న్ చేసుకొని ఆ స్టేజ్కి తీసుకుపోయినా. డిగ్రీ థర్డ్ ఇయర్ సక్సెస్ఫుల్గా పాస్ అయినా, కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా సీరియస్గా. ఐ గాట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఎస్సి పీజీ ర్యాంక్ 90. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియు కూడా రాసిన, దాంట్లో కూడా టాప్ 50 లోపల ర్యాంక్స్ వచ్చినాయి. బట్ బెటర్ ఏంటంటే హైదరాబాద్ మనకు బాగా తెలిసిన ఏరియా, తెలిసినటువంటి ప్లస్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని చెప్పి చదువుని అక్కడ నుంచి కంటిన్యూ చేయడం జరిగింది. ఇది నైస్, వాట్ ఏ ఫంటాస్టిక్ జర్నీ. అండ్ మీరు మీ లైఫ్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని ఇంత బాగా గుర్తుపెట్టుకొని, పైగా మీ గురువులందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అభినందించాల్సిన విషయం. అయితే సార్, మీరు స్కూల్లో కూడా టీచర్గా పనిచేశారు అని విన్నాను. మీకు అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, ఎలా అనిపించేది, అసలు అది ఎలా స్టార్ట్ చేశారు? డెఫినెట్గా షేర్ చేసుకుంటా. అయితే ఎంఎస్సి ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఎంఎస్సి ఆంజనేయులు సార్ మా గురువుగారు. ఇప్పుడు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, నారాయణలో కూడా వర్క్ చేశారు కార్పొరేట్ సెక్టర్లో. ఫైనల్గా జేఈ మెయిన్స్ పేపర్ సెట్టింగ్, ఇప్పటికీ ఫిజిక్స్ పేపర్ సార్ చేతుల మీకెలా వస్తుంది. వారంటే నాకు చాలా 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 రెస్పెక్ట్, చాలా అంటే ఇష్టం కూడా, చాలా గౌరవం కూడా. సార్ మాకు ఎంఎస్సి కోచింగ్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, అరే సవ్వాలేదు బిడ్డ, ముచ్చడలేదు, ఆయన ఊత పదం అనేది. అరే ఎంఎస్ అంటే ఏముండదురా, టీవీలో సినిమాలలో చూడమారా, ఇట్లా మంచి ఇట్లా ఆడుకుంటూ పోయి ఎంజాయ్ చేయాలరా, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దురా అని చెప్పినట్టు. అదొక్కటి నేను మైండ్లో బాగా సేవ్ చేసుకున్నా. మా సార్ చెప్పింది గుర్తుకుంది. రైట్, నేను ఎంఎస్సి ర్యాంక్ వచ్చింది, భవన్స్ కాలేజీ అడ్మిషన్ తీసుకున్నా, భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ, ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్. మనం సార్ చెప్పింది గుర్తుంది కాబట్టి ఫస్ట్ డే మనం ఎందుకు పోతాం, పోం. సెకండ్ డే పోయింటి, సెకండ్ డేనో థర్డ్ డేనో కాలేజ్లో జాయిన్ అయినా. జాయిన్ అయ్యేసరికి మా దోస్తులు అందరూ అప్పటికి సీరియస్గా క్లాసులు వింటారు, అంతా సిచ్యువేషన్ అంతా సీరియస్గా నడుస్తుంది. అక్కడ పిల్లలు సార్ వాళ్ళకి భయపడతారు, రెస్పెక్ట్ కూడా ఇస్తారు. బికాజ్ ఆఫ్ పేపర్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, కరెక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఆ ప్రాసెస్ నాకు తెలియదు. నేను వెళ్ళేసరికి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. క్లాస్లో కూర్చున్నా, వెళ్ళి నా దోస్తులందరూ బయట ఉన్నారు, ఇక టైం కాలేదు. లోపల బ్యాక్ సైడ్ ఒక బెంచ్లో కూర్చున్నా. ఐ థింక్ హరిక మా క్లాస్మేట్, తను వచ్చి నన్ను విజ్ చేసింది షేక్ హ్యాండ్ తోటి. ఫస్ట్ టైం ఒక అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనేది లైఫ్లో ఫస్ట్ టచ్ అయిన ఎక్స్పీరియన్స్. చేతి వణుకుతుంది, ఇట్లా వైబ్రేట్ అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎందుకంటే 10th క్లాస్ వరకు మనం బ్యాక్ బెంచ్, మనతో మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు, గర్ల్స్.
ఇంటర్మీడియట్ వచ్చేసరికి రోజు వీళ్ళు కొడుతుంటే ఇంకొకరు వచ్చి నాతో మాట్లాడతారు. మన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అది అయిపోయింది. డిగ్రీలో గర్ల్స్ లేరు నా గ్రూప్లో, సో అది పోయింది. ఫస్ట్ టైం నా హిస్టరీలో నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి విజ్ చేయడం ఫస్ట్ టైం. జోబులో చేతుంది, వణుకుతుంది, చేతి వెళ్తలేదు బయటికి, ఏం చేయాలో అర్థమవుతుంది. అమ్మ అట్లా చెమటలు కారుతున్నాయి. అమ్మాయికి అర్థమైపోయింది, అమ్మాయి వీడు ఏదో ఎర్ర బస్ ఎక్కువ వచ్చి ఉంటాడు ఇక్కడికి, బై మిస్టేక్ అడ్మిషన్ తీసుకుంటాడు, ఎందుకులే, ఓకే 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 కూల్ 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 అని చెప్పి వెళ్ళి ముంగల కూర్చుంది. అమ్మ సాయించరా నాయన అనుకొని కూర్చున్నా. మా ఫ్రెండ్స్ వచ్చారు, క్లాస్ స్టార్ట్ అయింది. ప్రహ్లాద్ సార్ అని చెప్పి ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకుంటున్నాడు. సూపర్ చెప్తున్నాడు. ఫస్ట్ టైం ఇంగ్లీషు నేను ఫ్లూయెన్సీ కానీ వినడము, ప్రొఫెసర్స్ టీచింగ్ ఎట్లుంటుంది, ఏం చెప్తున్నాడు అంటే ఇంగ్లీషు స్టార్ట్ చేసిండు, ఏదో అంటుండు, లాస్ట్లో ఉషు ఉషు అంటుండు ఇంగ్లీష్. అమ్మ ఒక్క ముక్క ఎక్కి సస్తే ఏం అర్థమవుతలేదు, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అమ్మ మా సార్ చెప్పింది, ఆంజనేయులు సార్ చెప్పింది ఒక తీరు ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఏంది ఇదంతా ఏదో అవుతుందని చెప్పి ముంగల హనుమంతరావు అని మా దోస్తున్నాడు, వరంగల్ ప్రాపర్ అంది, ఇప్పుడు సాఫ్ట్వేర్, వాడు మంచి లైఫ్లో వెల్ సెటిల్డ్. వాడిని ఇట్లా టచ్ చేసిన, అరే అరే బై ప్లీజ్ బై ఈసారి ఏం చెప్తాడు, హై ఆగ్రా బై తర్వాత చెప్తా కూర్చోన్నాడు. వాడు భయపెట్టించాను, మా ఇంద్రనాయన అని చెప్పి ఇట్లనే కూర్చొని ఇట్లనే చూస్తున్నాం. అందరూ సీరియస్గా క్లాస్ వింటారు. క్లాస్ అయిపోయింది, బ్రేక్ వచ్చింది, బయట కూర్చున్నాం. క్యాంటీన్ దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా దోస్త్ దగ్గరికి వెళ్ళి నేను డిసైడ్ అయినా, ఈ ఎంఎస్ వద్దురా, నాకేమొద్దురా నాయన, నాకు బీడీ కూడా వచ్చింది, గౌట్ ద ర్యాంక్ బీడీ బెస్ట్ ర్యాంక్ ఎట్ ద సేమ్ టైం. మా సార్ సజెషన్ చేసింది కాబట్టి ఎంఎస్కి వచ్చిన, నేను ఎంఎస్సీ ఫిజిక్స్కి వచ్చిన. సో ఇక బీడీకి వెళ్ళిపోవాలని మెంటలీ ఫిక్స్ అయినా. ఆంజనేయుల సార్కి ఫోన్ చేసినా, కన్ఫర్మ్ చేసేసుకున్నా, సార్ నేను ఉండా సార్ అని చెప్పిన. అరే పిచ్చోడా, ఒక 2 days క్లాస్లో కూర్చోండా, నీకు నచ్చకపోతే నేను తీసుకెళ్ళి చేంజ్ చేస్తాను సార్, నీకోసం వెళ్తున్నా సార్ క్లాస్కి, లేకపోతే వెళ్ళకపోతే అని చెప్పి వచ్చి మళ్ళీ ఆ బ్రేక్ టైంలో మా దోస్తులతో కూర్చున్నా. వాడిని అడిగిన, అరే నిజంగా చెప్పాయి క్లాస్ ఖతర్నాక్ క్లాసా అంటే, అప్పుడు వాడు రియాలిటీ అయిపోయింది. అరే మదన్న అది ఎవ్వరికి అర్థమవుతలేదు భయ్, ఆ క్లాసు ఏం చెప్తుండో ఏం తెలుస్తుందో ఎవ్వరికి మైండ్కి ఎక్కలేదు. పక్కకు మళ్ళీ కాలు ఊపిన చేతులు లేపు క్వశ్చన్లు ఆడుతున్నాడు, భయపడిస్తున్నాడు. ఆయన ఏం చేయాలి అర్థం కాక ఇట్లనే కూర్చొని చూస్తున్నాం భయ్ అని చెప్పిండు. వా మస్తు సంతోషం అనిపించింది నాకు ఆ టైంలో. ఎందుకంటే అందరికి అర్థమైతే నాకు ప్రాబ్లం, కానీ ఎవరికి అర్థం కాకపోతే నాకు ప్రాబ్లం ఏంది. అందరు పాస్ అయితే నేను పాస్ అవుతా, అందరు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతా. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి ఆ ఫ్రెండ్స్ తోటి మంచి రిలేషన్ ఫామ్ అయింది, మంచి బాండింగ్ ఉండే. ఫ్రెండ్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. ఎంఎస్లో నాగరాజ్ అని నా బెస్ట్ దోస్త్ మస్తుండే, రాజ్కుమార్ అన్న, అట్లా అనిల్ అని చెప్పి చాలామంది ఉంటే, సంతోష్ అని, మంచి మంచి ఫ్రెండ్స్. ఆ టీమ్ తోటి వర్క్ చేస్తూ చదువుకుంటూ ఎంఎస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. టీచింగ్ ఫీల్డ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్. ఇక్కడ 2 టాస్కులు ఉన్నాయి. నేను చదువుకునేటప్పుడు అప్పటి వరకు నాకు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన. అక్కడ వరకు నాకు తెలిసినంత వరకు మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే, చాలామంది అంటుంటారు అంటే ఇట్లా ఆస్తి ఉండాలి, ఇట్లా కారు ఉండాలి, లైఫ్ ఇట్లా రాయల్గా ఉండాలి, లాయల్గా ఎంజాయ్ చేస్తుండాలి అని చెప్తుంటారు. అవి వరాలు పోయి అట్లా వరాలు ఉండాలి, దేవుడు కొందరికి రాసి పెడతాడు, మనకు కొందరికేమో ఇట్లా ఇట్లా వెట్టి చాకిరి రాసి పెడుతుంటాడు అని చెప్పి అంటుంటారు. నా దృష్టిలో నాకు తెలిసినంత, టు మై నాలెడ్జ్, భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే పేదరికం. దానికి మించిన గొప్ప వరం భూమి మీద ఇంకొకటి లేదు. ఎవడైతే పేదరికంలో పుడతాడో ఆ పేదరికం ప్రతి ఒక్కటి వాడిని నేర్పిస్తుంది. కష్టం నేర్పిస్తుంది, ఆకలి నేర్పిస్తుంది, బతుకు నేర్పిస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది, ఓడిపోయినప్పుడు ఎలా లేవాలో నేర్పిస్తుంది, ఎలా వినయంతో ఉండాలో నేర్పిస్తుంది, ఒకరిని ఎట్లా గౌరవించాలో నేర్పిస్తుంది. మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే వాళ్ళతో ఎలా రిలేషన్ ఫామ్ చేసుకోవాలో నేర్పిస్తుంది. అందుకని నేను నా స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్తుంటాను, అరే జీవితంలో మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే, ఎవరికైతే కడుపు కాలుతుందో, ఎవరికైతే ఆకలేక ఎప్పుడైతే కడుపు మాలుతుందో, కడుపు ఆకలి అవుతుందో, బాధ భరిస్తాడో, వానికి టైం వాల్యూ తెలుస్తుంది. ఎవరికైతే ఆ టైం వాల్యూ తెలుస్తుందో వాడికి జీవిత విలువ తెలుస్తుంది. ఎవరికైతే జీవిత విలువ తెలుస్తుందో వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాడు. అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ కడుపు కాలాలి. ప్రజెంట్ యూత్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందంటే, పేరెంట్స్ కష్టపడుతున్నారు, వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు, టైంకి అన్నీ పెడుతున్నారు, వాడు హ్యాపీగా తింటున్నాడు, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు, రేపు ఫ్యూచర్ ఏందనేది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడెందుకు హరిబరి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాడి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు యూత్ అంతా కూడా. సో దట్ ఈస్ రాంగ్ వే 100%. అబ్సల్యూట్లీ నా లైఫ్లో నేను నేర్చుకున్న గొప్ప కాన్సెప్ట్ కూడా అది. ప్రాక్టికల్గా నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఏంటంటే పేదరికం. మా అమ్మ నాన్న బాగా కష్టపడేటోళ్ళు, వ్యవసాయం, డబ్బులు ఉండేవి కావు, తినడానికి తిండి కూడా చాలా ప్రాబ్లం అయ్యి ఉండేది. అది నాకు అవన్నీ అడ్వాంటేజెస్గా అయినాయి, అవన్నీ నాకు ప్లస్ అయినాయి. జీవితంలో చాలా నేర్చుకున్నా. ఇంటర్మీడియట్లో కూడా నా ఫ్రెండ్స్ నా మీద హేళన చేస్తున్నప్పుడు, నా లెక్చరర్స్, మా గురువులు నన్ను పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు, నేనెందుకు మారకూడదు, నన్ను నేనెందుకు మార్చుకోకూడదు, నా లైఫ్ నేనెందుకు చేంజ్ చేసుకోకూడదు అంటే, ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే ఎవరి జీవితాన్ని మార్చరు,
మన లైఫ్ని మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. సో హౌ టు చేంజ్ అనేది నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. దాన్ని ఎట్లా మార్చుకుంటావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా నేను వచ్చినటువంటి పాత్, నేను వచ్చినటువంటి వేలో నాకు నా లైఫ్ నేర్పించింది. అదే నన్ను సక్సెస్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నేను అదే అనుకుంటా. సో ఆఫ్ కోర్స్ సో ఆ విధంగా ఎంఎస్సి అయిపోయింది. నాకు ఇంటర్మీడియట్లో ఇంకొక గురువు ఉన్నాడు, రాజవర్ధన్ రెడ్డి సార్. ఇప్పటికీ నాకు చాలా 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 ఇష్టమైన గురువు ఎవరంటే మా రాజవర్ధన్ రెడ్డి సార్. నాకు బాధ వచ్చినా సంతోషం కలిగినా నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సార్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి సార్ సజెషన్ తీసుకుంటా, సార్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. సార్ ఇది కాన్సెప్ట్ సార్ ఎట్లా వెళ్దామంటే సార్ బ్యూటిఫుల్ మంచి ఆయన, అరే మధు అట్లా కాదురా ఇట్లా ప్లాన్ చేసుకో మరి ఓకేనా అని చెప్పి మంచి సజెషన్ చేస్తుంటాడు సార్. సో నాకు చాలా 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 గౌరవం, వారంటే చాలా అభిమానం, ప్రేమ, ఇష్టం కూడా. సారు బిఎన్ రెడ్డిలో ఉండేవాళ్ళు, ఆ గుట్ట కింద ఒక ఇల్లు ఉండేది, ఇంట్లో ఉండేవాళ్ళు. దోస్తుల ద్వారా సారు ఇల్లు అడ్రస్ మొత్తం తెలుసుకొని సార్ దగ్గరికి వెళ్ళినా. జనరల్గా మనం బ్యాక్ పెయిన్ స్టూడెంట్ కాబట్టి గుర్తుండదు సార్కి. బాగా క్లాస్లో చదివేటోళ్ళు జనరల్గా సార్కి గుర్తుంటారు, కామన్గా ఏ లెక్చరర్ కానీ ఇది కామన్ కాన్సెప్ట్. సో నేను వెళ్ళి సార్ని మీట్ అవ్వగానే చెప్పండి ఎవరు బాబు నువ్వు అంటే, సార్ ఇట్లా నేను నీ స్టూడెంట్ని సో అండ్ సో బ్యాచ్ అంటే, ఓకే చెప్పు మధుకర్ మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే, సార్ మన కాలేజీలో ఏమైనా చాయిస్ ఉందా సార్ టీచింగ్ ఫీల్డ్, నేను టీచింగ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ నా మైండ్లోకి బ్రెయిన్లోకి ఎట్లా వచ్చిందంటే, ఇంటర్మీడియట్లో ప్రతిరోజు మా లెక్చరర్స్ కొడుతుండేటోళ్ళు, ఫ్రెండ్స్ నవ్వేటోళ్ళు, హేళన చేసేటోళ్ళు. ఒక గోల్ పెట్టుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా మైండ్లో. నా జీవితంలో నేను బ్రతికుంటే, నా లైఫ్ని కనుక నేను మార్చుకోగలిగితే, ఒకరోజు నా జీవితంలో వస్తే డెఫినెట్గా ఈ కాలేజ్లో ఇదే ప్లేస్లో నేను అవమానం పొందిన ఈ ప్లేస్లో ఈ బోర్డు దగ్గర నిలబడి ఒక్క సెకండ్ జీవితంలో ఒక లెక్చరర్గా ఒక టీచింగ్ చేయాలి భయ్ అని చెప్పి స్ట్రాంగ్గా రాసి పెట్టుకున్నట్టు. అది ఎప్పుడు మర్చిపోలేదు. సో ఆ లైన్ అప్పుడు నాకు యూజ్ అయింది. సార్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అది మధుకర్ సమ్మర్ ఇది ఎంసెట్ క్లాసెస్ నడుస్తుంది, మరి బేటా వస్తావా కాలేజీకి చెప్తావా అన్నాడు. అయ్యో వై నాట్, డెఫినెట్గా చెప్తా సార్ అని చెప్పిన. అయితే సార్ తీసుకెళ్ళిండు, ఇంట్రడ్యూస్ చేసిండు, డెమో ఇప్పించిండు, డెమో సక్సెస్ అయింది. మధు నువ్వు సెలెక్టెడ్ బేటా, ఓకే కంటిన్యూ అని చెప్పిండు. నా లైఫ్, నా జర్నీ అక్కడితో మా గురువుగారి ఆశీస్సులతో ఆ కాలేజ్లో టీచింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ దానికి బిఫోర్ ఒక సీక్రెట్ ఉంది. సీక్రెట్ ఏంటంటే, ఇది అఫీషియల్గా నా లక్ష్యంతో పరిగెత్తుకుంటూ పోయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి అవకాశం. బట్ ఇక్కడ మారుతున్నటువంటి ఆకలి, కడుపు, ఈ బాధ, నా పేదరికం నాకు ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోకి ముందే తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎంఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్న రమేష్ అని మా సీనియర్ ఉంటుండే అన్నట్టు. తను దిల్షునార్లో ఎస్ఎస్వి ఇన్స్టిట్యూట్ అని ఉంది, ఎగ్జాక్ట్లీ వెంకటా థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నట్టు. సో తను అక్కడ ఫ్యాకల్టీ, మా సీనియర్. నేను అప్పటికి హోమ్ ట్యూషన్లు చెప్పేటోని. ఇంటింటికి వెళ్ళి కొద్దిగా ఎకనామికల్గా మంచి ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి మనం ట్యూషన్ చెప్తే వాళ్ళు సమ్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు, హోమ్ ట్యూషన్ అంటాం దాన్ని. సో దాన్ని నేను ఫాలో అవుతూ వస్తున్నాను. ఒకరోజు అనుకోకుండా రమేష్ అన్నకు కలిసినట్టు, అరే మధుకర్ ఏం చేస్తున్నావు అంటే, అన్న ఇట్లా హోమ్ ట్యూషన్ చెప్తున్నాను. ఎన్ని వస్తాయి డబ్బులు అంటే, ఎన్ని వస్తాయి అన్న, 2 హోమ్ ట్యూషన్ చెప్తున్నా, ఒక దగ్గర 1000 ఇస్తారు, ఒక దగ్గర 1500 ఇస్తారు, 2500 సరిపోతున్నాయి అన్న అమౌంట్, పర్వాలేదు, అమ్మకు బడన్ ఏం అవ్వట్లేదు, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి, ఓకే హ్యాపీగా ఉందన్న అని చెప్పినట్టు. అరే గట్లా కదరా తమ్మి, నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తా, దీనికంటే డబుల్ పేమెంట్ వచ్చే చాయిస్ ఇప్పిస్తా, వస్తావా నాతో అన్నాడు. అన్నా నువ్వు దేవుడు అన్న, నాకు ఏందన్నా హైదరాబాద్లో ఎవడు పట్టించుకోడు ఇక్కడ, ఈ హైదరాబాద్ అంటే ఎట్లుంటుందన్నా, నువ్వు నా కోసం వచ్చి నాకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తా అంటే నేను ఎందుకు చెప్పానా, డెఫినెట్ నీతో పాటు నువ్వు ఏం చేయమంటే చేస్తాను, వస్తాపానా అని చెప్పి అన్నెంబడి పోయినా. కాలేజ్ అయిపోయింది, మాది హాఫ్ డే కాలేజ్ ఉంటుండే. కాలేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అన్నం కూడా తినలే, ఆకలి అవుతుంది, డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకుపోయాడు. ఇన్స్టిట్యూట్ తీసుకుపోయి అందులో వెంకటరెడ్డి అని డైరెక్టర్, తన ముందర కూర్చోబెట్టి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇట్లా సారు ఎంఎస్సి ఇట్లా ఫిజిక్స్ లెక్చరరు, ఇట్లా సో ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి గొప్పగా చెప్తుండు. నాకేం అర్థమవుతలేదు, నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్స్ అవుతున్నా, నాది అయిపోయినట్టుగా చెప్తున్నాడు, లెక్చరర్ అని చెప్తున్నాడు, గ్రేట్ లెక్చరర్ అని చెప్తున్నాడు, ఏం చెప్తుండ్రు అయ్యా అన్న అని ఒక దిక్కు నెగిటివ్ ఆలోచించుకుంటూ ఇంకో దిక్కు అనుకున్నా, మా అన్న మంచోడు, ఇంత మంచిగా నా గురించి గొప్పగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎవరు దొరుకుతారు ఈ రోజులో అట్లా, రమేష్ అన్న చాలా మంచోడు ఆయన, దేవుడు ఏడ దొరికిండు అని మనసులో అనుకుంటున్నానంట ఆ సిచ్యువేషన్లో. అదే తమ్మి ఇంట్రొడ్యూస్ అయిపోయింది. అరే పక్కకు ఈ బీఈడి పోరలు ఉన్నారా, ఊకే లొలి పెడుతున్నారు, ఒకటే లొలి, కొంచెం పోయి టైంపాస్ చేసినారు తమ్మి, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్న ప్లేస్కి మనం వెళ్ళిపోదామని. అన్నా వెళ్ళాలి తమ్మి కంపల్సరీ, అట్లా వేరాపో ఏమవుతుంది, ఎవరు లేరు ఈరోజు లెక్చర్ రాలే, ఆబ్సెంట్ అయ్యిండు, కొంచెం టైంపాస్ చేసి రాపన్నా, టైంపాస్ అన్నట్టు ఆ టైంపాసే రాను, సరే అన్న పోయి వస్తా అని చెప్పి చాక్ పీస్ తీసుకున్నా, క్లాస్లోకి పోయినా. ఇట్లా లైక్ ఈ రూమ్ లాగానే ఇట్లా స్ట్రైట్గా పొడుగుగా ఉంది ఆ రూము, 150 స్ట్రెంత్ ఉంది క్లాస్లో. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే
వాళ్ళ డిగ్రీలు అయిపోయి 2 years 3 years ఎంఎస్ అయిపోయి బీడీ కోచింగ్ కోసం వచ్చినట్టు వాళ్ళంతా బీడీ క్లాస్ అది ఎంట్రన్స్ కోచింగ్ అది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు లేడీస్ వాళ్ళు శారీస్ కట్టుకొని ఉన్నారు ముంగల ఇక్కడ దాకా చైర్లు ఉన్నాయి ఇక్కడ దాకా కూర్చున్నారు నాకు ఇది బోర్డు నేను ఇటు నిలబడ్డా సబ్జెక్ట్ ఉంది ఎంఎస్సి చించి పడేసిన ఆంజనేయులు సార్ నాకు అట్లా ఇచ్చిన కాంటెంట్ సో అది ప్రాబ్లం లేదు క్లాస్ చెప్పాలి చాక్ పీస్ తీసుకున్నా విస్కాసిటీ చాప్టర్ చూస్ చేసుకున్నా ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అదే చాప్టర్ ఉంటుంది వెయిటేజ్ కూడా హైయెస్ట్ ఉంటుంది బీడీకి మంచి కాన్సెప్ట్ అది రైట్ అది చూస్ చేసుకొని స్టార్ట్ చేసిన టీచింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇట్లా ఒకసారి చూసిన ఫ్రెండ్స్ని అందరినీ పిల్లల్ని వాళ్ళ పిల్లలేంది నేను పిల్లగానే వాళ్ళ కింద క్లాస్లో చూసేసరికి చాక్ పీస్ ఇట్లా చేతి వణుకుతుంది ఈ అమ్మ ఏంద్రయ్య ఇంత పెద్దగా ఉన్నారు వీళ్ళకు నేను చదువు ఎప్పుడు ఏంది ఈ అమ్మాయి రమేష్ ఏడ దొరికిండ్రా అయ్యా ఇళ్ళకి తీసుకొచ్చి నన్ను వదిలిపెట్టిపోయిండు నేనేం చెప్తా మా కాలు చేతులు వణుకుతున్నాయి వైబ్రేషన్స్ వస్తున్నాయి బాడీలో ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ 1 second ఇప్పుడే వస్తా అని చెప్పి చాక్ పీస్ ఆడబెట్టి ఇట్లా వెళ్తుంటే వెనక ఒకటి కామెంట్ చేసిండు ఇక పడ్డది పో ఏవో చారుకుంటున్నా పో వెళ్ళిపో అని చెప్పి కామెంట్ చేసిన వాడు అందరు నవ్వురు వాడు చేసిన కామెంట్ తలకాయ తీసేసినంత బాధ అనిపించింది ఎప్పుడో ఇంటర్మీడియట్లో పేజ్ చేసిన అవమానం మళ్ళీ రిపీట్ అయింది నా లైఫ్లో కావద్దు అనుకున్నా రిపీట్ అయింది ఈ జట్కా సవాల్ ఏదైతే అదవుతుంది అని చెప్పి మస్తు ఆకలి అవుతుండే బయటకు వచ్చిన ఆ కుండలో నీళ్ళు పెట్టిరు గ్లాస్ ఉండే గ్లాస్ తీసుకున్నా దన్న ఒక 4 glasses వాటర్ తాగిన ఆడ పెట్టిన ఏదైతే అదవుతుంది చూసుకుందామని చెప్పి చాక్ పీస్ తీసుకొని మళ్ళీ క్లాస్లోకి వచ్చిన స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎట్లా చెప్పినంటే ఎవ్వరు ముఖం చూడలే ఎవరిని పట్టించుకోలే బోర్డు టాపిక్ చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి బోర్డుకి చూసుకుంటూ చెప్పాలి అది అయిపోయింది దాన్ని రఫ్ చేయాలి మళ్ళీ ఒక టాపిక్ చెప్పాలి రఫ్ చేయాలి మళ్ళీ ఒక టాపిక్ చెప్పాలి 1 hour నాన్ స్టాప్గా టీచింగ్ చేసేసిన ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి ఎవ్వరు ముఖం చూడలే క్లాస్ చెప్పేసిన 1 hour సైలెంట్గా క్లాస్ విన్నారు 1 hour తర్వాత నాకే డౌట్ వచ్చింది ఎవరికైనా అర్థమవుతుందా ఇది రీచ్ అవుతుందా లేకుంటే సంథింగ్ ఏమన్నా జరుగుతుందా అని చెప్పి చూద్దాం టెస్ట్ చేసుకుందాం ఒకసారి అని చెప్పి బ్యాక్ మళ్ళీనా ఇంకా ఎట్లా టెస్ట్ చేసుకుంటాం ఇప్పుడు మనం టీచ్ చేసింది వీళ్ళకి అర్థమైందా లేదంటే వాళ్ళని క్వశ్చన్ అడిగితే రిప్లై దాన్ని బట్టి మనం ఏం చెప్పినాం అర్థమవుతుంది ఒక్కొక్కరిని లేపుకుంటూ క్వశ్చన్లు అడుగుకుంటూ వస్తున్నాం కొంతమంది ఆన్సర్ చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు అడుగుకుంటూ నా టార్గెట్ ఆ లాస్ట్ అబ్బాయి వాని దగ్గరికి పోయినా లేపిన క్వశ్చన్స్ అడుగుతున్నా ఎన్ని క్వశ్చన్స్ అంటే ఎగ్జాక్ట్లీ మీ నంబరు 32 క్వశ్చన్స్ అడిగిన వాడిని నిలబెట్టి 32 క్వశ్చన్స్ అడిగిన ఆడు నాకు 1-2 ఆన్సర్స్ ఇచ్చిన మిగతా ఏమి ఇవ్వలేదు సైలెంట్గా నిలబడ్డాడు అంటే లైఫ్ అంటే ఇట్లుంటుంది భయ్ అని చెప్పి కథ నాకు చెప్పినాకి ఇక్కడికి వచ్చి నిలబడి చాక్ పీస్ పట్టుకొని చెప్తే దాని విలువ తెలుస్తుంది వెనక కూర్చున్నట్టు చాలా మాట్లాడతారు మాట్లాడడం కాదు గొప్ప సో అక్కడ మాట్లాడే వాళ్ళని గౌరవించడం గొప్పతనం భయ్ నీకు అది మిస్ అయింది నువ్వు చదువులో సక్సెస్ అవుతావా లేదా నాకు తెలియదు బట్ నేను నేర్చుకున్న లైఫ్లో ఏంటంటే చదువు అన్నం పెడుతుందో పెట్టదో నాకు తెలియదు ఉద్యోగం ఇస్తుందో ఇవ్వదో నాకు తెలియదు బట్ మన లైఫ్లో మనం నేర్చుకున్న ఎథిక్స్ వాల్యూస్ ఏదైతుందో అది మాత్రమే మనని బతికిస్తాయి మనకు లైఫ్ ఇస్తాయి బై ఆ ఎథిక్స్ ఆ వాల్యూస్ లేని రోజు నువ్వు భూమి మీద బతికినా చనిపోయిన శవంతో సమానం బై అని చెప్పి నాకు వానికి ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైంది అబ్బాయి కూడా సారీ సార్ అని చెప్పి లాస్ట్లో ప్రౌడ్గా ఫీల్ అయినా మస్తు హ్యాపీ ఫీల్ అయినా సక్సెస్ అయినా రాబాయ్ అని చెప్పి చాక్ పీస్ ఆడబెట్టి నవ్వుకుంటూ బయటకు వచ్చేసిన అప్పటికి 3-4 ట్రయల్స్ అయినా 2-3 వచ్చిపోయారు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఇది ప్రాసెస్ నడుస్తూ నేను 4th or 5th person ఐ థింక్ ఆ టైంలో వెళ్ళి ఒపీనియన్ పోల్ తీసుకుంటే సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అని వచ్చింది మధుకర్ రెడ్డి సార్ చాలా బాగా చెప్తాను ఇంకొక 2-3 క్లాసెస్ చెప్పిస్తే ఓకే అని చెప్పి పిల్లలు ఒపీనియన్ ఇచ్చిరంట ఇక రమేష్ అన్న అరే మధు సక్సెస్ అయినవురా ఇదేరా నీ జాబ్ అని చెప్పి చెప్తుండు ఊకో అన్న వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు గాలకు నేను చదువు చెప్పుడేంది నువ్వు జోక్ చేయకు ఏదో వాడు అన్న మాటకి నేను టెంప్ట్ అయ్యి ఆవేశంతో పోయి కొద్దిసేపు 1 గంట సేపు ఏదో యాక్టింగ్ చేసి వచ్చినా మనతోటి కదా నీ జాబ్ అరే పిచ్చోడా బయట జాబ్ చేస్తే నీకు 2500 ఇస్తారు ఇక్కడ ఫర్ అవర్ 400 రూపీస్ ఇస్తారు నీకు ఎన్ని గంటలు చెప్తే అన్ని 400 వస్తాయిరా లెక్క పెట్టుకోరా ఒక నెలకు ఎన్ని డబ్బులు వస్తాయో నీకు అన్నాడు వా మస్తు అనిపించింది నా లైఫ్లో ఆ అమౌంట్ చూడడం అంత పెద్ద అమౌంట్ చూడడం ఫస్ట్ టైం సో అక్కడ నా టీచింగ్ స్టార్ట్ అయింది తల్లి ఫస్ట్ టీచింగ్ అట్లా ఎంఎస్ అయిపోయింది ఆ ఇన్స్టిట్యూట్ అయిపోయింది అక్కడ నుంచి రాజవర్ధన్ రెడ్డి సార్ నుంచి నా గోల్ నా లక్ష్యాన్ని నెరవేర్చుకునేటందుకు నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి యాజ్ ఎ లెక్చరర్గా నిలబడి 1 year నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా అట్ ద సేమ్ టైం దిల్షనోర్లో ఎస్ఎస్వి ఇన్స్టిట్యూట్ రామయ్య కుట్టి విజేత బీఈడి ఎంట్రన్స్ కోచింగ్ ఎంఎస్సి ఎంట్రన్స్ కోచింగ్ డిఎస్సి కోచింగ్ ఇట్లా కోచింగ్లు ఇస్తూ సబ్జెక్ట్ని ఒక ఊపిసి పెట్టిన తల్లి మంచి అంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అయితే ఉండే అంటే దీనికి అంతటికీ కారణం నాకు నా లైఫ్లో ఇద్దరు ఒకరు రాజవర్ధన్ రెడ్డి సార్ ఇంటర్మీడియట్ రెండోది ఆంజనేయులు సార్ సబ్జెక్ట్ ఇచ్చిండు ఆంజనేయులు సార్ ఇచ్చిన సబ్జెక్టు నాకు నా జీవితానికి ఉపయోగపడ్డది తర్వాత జీవితాన్ని ఇచ్చింది మా రాజవర్ధన్ రెడ్డి సార్
సో రాధావర్ధన్ రెడ్డి సార్ నా లైఫ్కి దారి చూపించిండు, ఎలా వెళ్ళాలో పాత చూపించిండు. ఆయన కష్టాలు, ఆయన లైఫ్ని చాలా బాగుంటాయి చూసి నేర్చుకున్నా సార్ దగ్గర. సో ఇవి నన్ను ఈ ఫీల్డ్లోకి, టీచింగ్ ఫీల్డ్లోకి తీసుకొచ్చినాయి. బట్ వెరీ క్లియర్, నాకు క్లారిటీ ఉంది నా లైఫ్లో. ఒక్కటే మనసులో నేను ఏది ప్లాన్ చేసుకుని ఒక 10 years బిఫోరే మనసులో ఇమాజినేషన్ చేసుకుంటాను. నేను ఆఫ్టర్ 10 years నేను ఎట్లుండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి ముందే ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పొజిషన్లో కూర్చున్న ఈ రోజు కూడా నాకు ఒక 10 years ప్లానింగ్ నా మైండ్లో ఉంటుంది. నేను దాన్ని ముందు పెట్టుకొని రన్ చేస్తూ వెళ్తుంటా. సో ఎగ్జాక్ట్లీ ఆ రోజు కూడా నా మైండ్లో ఉన్నది ఏంటంటే లైఫ్లో ఎవరి దగ్గర జాబ్ చేయదు, ఎక్కడ జాబ్ చేయదు, ఏదైతే అదవుతుంది. నేను నా ఓన్గా నేను వెళ్ళాలి, నేను నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాను. సో అందులో భాగంగా ఒక వండర్ ఏంటంటే నేను అప్పుడు డిఎస్సి పడ్డది. కాంపిటీషన్ ఇప్పుడున్నంత కాంపిటీషన్ లేదు, అప్పుడు చాలా తక్కువ కాంపిటీషన్. అటెంప్ట్ చేస్తే జాబ్, అందులో నేను డిఎస్సి కోచింగ్ ఇచ్చిన. మనం అటెంప్ట్ చేస్తే పక్క జాబ్. నా స్టూడెంట్స్తో పాటు నా పిల్లలే వెళ్ళి అప్లై చేసారు డిఎస్సి ఎంట్రన్స్ కాంపిటీషన్. సో అప్పుడు టెట్ ఇవంతా ఏం లేదు, డైరెక్ట్ ఆల్ టికెట్ వచ్చింది. అస్తనాపురంలో మా రూమ్ ఉంటుండే, ఆల్ టికెట్ వచ్చింది. బస్ స్టాప్లో కూర్చున్నా. 10:30కి ఎగ్జామ్, దిల్షుక్నగర్ సెంటర్. 10:30కి ఎగ్జామ్. ఇబ్రాహీంపట్నం డిపో నుంచి బస్సు రావాలి ఆ రూట్లో అస్తనాపురం. నేను 8:30కే కూర్చున్నా. చాలా టైం ఉంది. 8 o'clockకే కూర్చున్నా, చాలా టైం ఉంది. 10:30కి ఎగ్జామ్ అంటే మస్తు టైం ఉంది. 8 నుంచి 8:30 దాకా ½ an hour కూర్చున్నా బస్ స్టాప్లో. ఇంకా బస్సు రాలే. అరే నాకు కోపం వచ్చింది. ఈ అమ్మ ఎవరు రాస్తారా భయ్ ఈ ఎగ్జామ్, ఏదో పిల్లలు అప్లై చేసి రాయండి సార్ అంటే ఆల్ టికెట్ వచ్చింది కాబట్టి వచ్చిన. చల్ నేను ఎందుకు రాలి డిఎస్సి, నేను ఎందుకు రాస్తా ఎగ్జామ్, బస్సు కూడా లేట్ అయింది, చల్ వద్దని చెప్పి ఆల్ టికెట్ చింపేసి రూమ్లో పోయి వండుకొని తిని పడుకున్నా. సో ఆ రోజు కనుక నేను డిఎస్సి రాసుంటే ఈరోజు నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అయ్యేవాడిని ఖచ్చితంగా. నా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్న నా దోస్తులు చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు నా జర్నీ స్టార్ట్ అయ్యేది. పొద్దుగాల లేవగానే బాక్స్ కట్టుకోవాలి, వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇంటికాడ రాగానే ఆవిడ మళ్ళీ కొద్దిగా వేడివేడి అన్నం వండి పెడుతుంది, తినాలి. నెక్స్ట్ ఎల్ఐసి అయ్యాలా లేకుంటే పిల్లల్ని ఎడ చదివించాలా, గివే డిస్కషన్స్ ఉంటుండే. ఈ ప్రపంచంలో, చిన్న ప్రపంచంలోనే నా జీవితం అంతా అదైపోతుండే. బట్ దేవుడు నాకు ఒకటి రాసి పెట్టిండు కాబట్టి నేను ఎట్లా పోతా అట్లా. సో దేవుడే నాతోటి అది చేయించిండేమో అనిపించింది. అట్లా కాకుండా ఆ సెక్టర్ నుంచి బయటకు వచ్చేసి ఆ విధంగా చదువుతూ నెక్స్ట్ ఇయర్ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి 1 year ఇవ్వాలనుకున్నా అక్కడ. ఎందుకంటే ఆ ఏరియా కొద్దిగా రాష్గా ఉంటుంది, స్టూడెంట్స్ వాళ్ళకి ఎథిక్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఏరియా వెరీ డిఫరెంట్ అక్కడ. సో ఇంకా అక్కడనే నేను జాబ్ చేస్తే మళ్ళీ నా లైఫ్ ఏమవుతుంది అని చెప్పి భయంతో బయటకు వచ్చేసి మహబూబ్ నగర్ ఒమేగా జూనియర్ కాలేజ్ అని చెప్పి ఉండే. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే వెంకటరామరెడ్డి అని నా ఎంఎస్సీ క్లాస్మేట్, తను అక్కడికి ఆ ఏరియాకి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఆ ఇంటర్వ్యూలో అటెండ్ చేయించిండు. దాంట్లో సక్సెస్ అయినా ఆ కాలేజ్లో జాయిన్ అయినా. నేను ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. సారు మోయిద్ సార్ అని ఉంటుండే, తను ముస్లిం. చిన్న ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఒక విలేజ్ వాళ్ళు దత్తత తీసుకొని బాగా చదివించారని. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ మోయిద్ సార్ అని చెప్పొచ్చారట. సో ఒక్కొక్క క్లాస్లో 100 స్టూడెంట్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 18 hours టీచింగ్ చేసేటోడు. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాయిస్ ఎట్లుంటుందో 18th పీరియడ్ కూడా సేమ్ వాయిస్తో టీచింగ్ చేసేటోడు. నేను చాలామంది చూసిన లైఫ్లో మ్యాథ్స్ చాలామంది భయపడుతుంటారు. సార్ ఏంటంటే అసలు ఫింగర్స్ మీద మంచి మంచి స్టోరీస్ చెప్పుకుంటూ మ్యాథ్స్ చెప్పేటోడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ లెక్చర్ నేను నా లైఫ్లో చూసింది. తన దగ్గర ఒక 1 year వర్క్ చేసిన, బట్ ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా మోహిత్ సార్ దగ్గర నేను. నమ్ముతారా, తను ముస్లిము. మార్నింగ్ మసీద్కి వెళ్తాడు, బట్ ఆయన ఛాంబర్లో మొత్తం స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బుక్స్ ఉంటాయి, భగవద్గీత ఉంటుంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం తనకొచ్చు. ఏ శ్లోకం గురించి కాంటెంట్ స్టోరీ అడిగినా చెప్పేటోడు అన్నట్టు. సో బ్యూటిఫుల్. ఆయన ఫిలాసఫీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది అన్నట్టు. బ్యాడ్ లక్ పాపం ఆయన లైఫ్ అంతా డిఫరెంట్ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ నేను 1 year సార్ దగ్గర చేసిన ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం. మోహిత్ సార్ ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాసెస్ నడుస్తున్నాయి డైలీ. మార్నింగ్ 8:30 క్లాసు, 8:30 to 10:30 వరకు 2 hours క్లాస్ అయిపోయిన తర్వాత 10:30 to 11 వరకు, 10:45 వరకు 15 minutes బ్రేక్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఐ థింక్ 3 months అయింది అనుకుంటా. బ్రేక్ టైంలో మనోళ్ళు నాతో పాటు వర్క్ చేసే ఫ్యాకల్టీ మంచి మిత్రులు, దోస్తులు చాలా బాగుంటుండే, చాలా నన్ను మంచిగా చూసుకునేటోళ్ళు. వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు ఉంటుండే. నువ్వు హాస్టల్ ఉంటున్నావుగా మధుకర్ అని చెప్పి మంచిగా చూసుకునేటోళ్ళు. అయితే ఒకరోజు స్టాఫ్ రూమ్లో కూర్చొని వాళ్ళు ముచ్చట్లలో పడిపోయారు.
బెల్ అయింది, బెల్ అయిన తర్వాత ఇమీడియట్లీ లెక్చరర్ క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయాలి. 5 minutes అయింది, 10 minutes అయింది, వీళ్ళు బాగా ముచ్చట్లలో పడుతున్నారు. ఇది వన్ డే కాదు, ఇంచుమించు ఒక చాలా రోజులుగా ఇదే నడుస్తుంది తంతు. క్లాస్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లాస్లోకి వెళ్ళి క్లాస్ చెప్పడం ఇట్లా నడుస్తుంది అన్నట్టు. ఎవరో కాంప్లైంట్ ఇచ్చి ఉంటారు సార్కి. ఒకరోజు వచ్చింది బేట, వచ్చి మంచి పర్సనాలిటీ బాగుంటుండే సార్, మోహిత్ సార్. ఇట్లా బాల్కనీ ఉంది, స్టాప్ రూము, టీ వచ్చింది, వీళ్ళు బెల్ అయింది, మిగతా వాళ్ళందరం క్లాస్కి వెళ్ళి క్లాసెస్ తీసుకుంటాం. నాకు ఎగ్జాక్ట్లీ స్టాప్ రూమ్కి ఆపోజిట్ రూమ్ నాకు క్లాస్ ఉంది, నేను క్లాస్ తీసుకుంటున్నా. వీళ్ళు ఆ 3-4 మెంబర్స్ కూర్చొని మస్తు ముచ్చట్లు పెట్టుకుంటారు. ముచ్చట్లలో బాగా అదైపోయారు, వాళ్ళు లీనమైపోయారు. మోహిత్ సార్ వచ్చిండు, ఎవరిని ఏమనలేదు, సైలెంట్గా బాల్కన్లోకి వెళ్ళి వెనక చేతి పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాడు. సీరియస్గా నేను అబ్జర్వ్ చేసిన, ఎక్కడో ఏదో అవుతారా ఈరోజు ఏదో కొడతట్టు ఉంది అని చెప్పి అనుకుంటున్నా, మైండ్లో అనుకుంటున్నా. బట్ క్లాస్ కంటిన్యూ చేస్తున్నా, చూస్తూ అబ్జర్వ్ చేస్తూ క్లాస్ తీసుకుంటున్నా. ఒకసారి పోయిండు, మళ్ళీ ఒక్కసారి ఇటు వచ్చిండు. వాళ్ళు మోహిత్ సార్ వచ్చిండు, డైరెక్టర్ అక్కడికి వచ్చి తిరుగుతున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ డిస్కషన్లో బ్రీఫ్గా మంచిగా డీప్గా వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఒక్కసారి పోయిండు, మళ్ళీ ఒక్కసారి వచ్చిండు, ఇంకా అప్పుడు కంటిన్యూ చేస్తారు. లోపలికి వెళ్ళిండు, ఒక ప్లాస్టిక్ చైర్ తీసుకున్నాడు. పర్సనాలిటీ మంచిగా ఉంటుంది సార్ది. చైర్ తీసుకొని గోడకేసి కొడితే ముక్కలని చైర్. ఎవ్వరిని ఏమనలే, వాళ్ళని ఎందుకు ముచ్చట్లు పెడుతురు, బెల్ అయింది కదా బై క్లాస్కి వెళ్ళాలని ఎవరిని అడగలే, ఎవ్వరు జోలికి వెళ్ళలే. తను చేయరు, తనది చేయరు, తన చైర్ తీసుకొని గోడకేసి కొట్టి ఇరగొట్టిన అంతే. బా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనోళ్ళు అక్కడ బుక్స్ అక్కడ పడేసి ఉరికితే క్లాస్లకి, దాని ఎఫెక్టు ఇయర్ ఎండింగ్ వరకు బెల్ అయినప్పుడు వీళ్ళ కప్పులో టీ ఆఫ్ ఉన్న టీ కప్ అక్కడ పడేసి క్లాస్కి వెళ్ళేటోళ్ళు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయింది. రిక్వెస్ట్ చేసి బతంలాడుకోలే, పోతే 250 రూపాయల చైర్ పోయింది, బట్ ఇయర్ లాంగ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు సార్. సో అట్లాంటి మూమెంట్స్ ఉంటుండే ఆయన దగ్గర, అట్లాంటి స్టెప్స్ ఉంటుండే. అవన్నీ అకాడమిక్స్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్, అది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్ దగ్గర. ఒక్క వర్డ్ చెప్తా మోహిత్ సార్ గురించి, చాలా అద్భుతమైన వర్డ్ చెప్పింది. అంటే జనరల్గా ఎవరైనా మనం విజ్ అయినప్పుడు విజ్ చేసేటటువంటి సందర్భంలో హాయ్ హలో అని చెప్పి సెకండ్ ఇస్తుంటాం. సార్ దానికి అగెనెస్ట్ అన్నట్టు, రాంగ్ కాన్సెప్ట్ అని చెప్తుండే. సో అలా ఇవ్వకూడదు భయ అని చెప్తుండే. ఎందుకు సార్ అంటే చెప్తుంటాడు అన్నట్టు, నమస్కారం పెట్టండి, ఇట్లా 2 చేతులు జోడించి నమస్తే పెట్టడం మంచిది, మన భారతీయ సంప్రదాయం, ఇట్ ఈజ్ అవర్ కల్చర్, ఇలా మూవ్ అవ్వాలి, గొప్పగా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళంతా ఇలానే వెళ్తుంటారు అని చెప్పి సార్ చెప్తున్నట్టు. అంటే ఎందుకు సార్ అట్లనే ఎందుకు వెళ్ళాలంటే, ఒకరోజు మీనింగ్ చెప్పింది నాకు. స్టాప్ అందరిలో కూర్చున్నప్పుడు, స్టాప్ మీటింగ్ అప్పుడు నేను క్వశ్చన్ రేజ్ చేస్తే ఒక 10 minutes మస్తు చెప్పింది దాని గురించి సార్. నేను అందులో ఒక్క 1 minute చెప్తాను దాని గురించి. ఈ నమస్కారంలో ఉన్న అర్థం ఏంటంటే, లైక్ ఈ 5 fingers ఏంటంటే మన పంచభూతాలు. ఇప్పుడు విశ్వం మొత్తం రన్ అయ్యేదంతా ఈ పంచభూతాలతో రన్ అవుతుంది. పంచభూతాలు లేకుండా ఈ ప్రపంచం అనేది, విశ్వం అనేది రన్ కాదు. సో ఈ 5 fingers కెన్ బి రిప్రజెంట్ ద పంచభూతాస్. ఈ పంచభూతాలను చూపిస్తాయి, రైట్. ఈ చేతిని జోడిస్తాం, లగ్నం చేస్తాం. ఈ జోడించేది ఏంటంటే ఇట్ ఈస్ అవర్ హార్ట్, ఇది నా మనసు, నా హృదయం. ఎదుటి వ్యక్తికి నమస్కారం చేసే సందర్భంలో ఈ పంచభూతాల సాక్షిగా నా మనసుని, నా హృదయాన్ని దీనికి జోడించి లగ్నం చేసి, అయ్యా నీ లోపల నేను దేవుని చూస్తున్నా అనే గొప్ప అర్థాన్ని ఇస్తుందంట ఈ నమస్కారం. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ ప్రతి నమస్కారం చేయాలి. అంటే అతనికి కూడా మన లోపల దేవుడే కనపడుతుండు. అంటే మన ఇద్దరి మధ్యలో దైవత్వం అనే భావన ఉంది తప్ప శత్రుత్వం అనే భావన లేదు అనే గొప్ప అర్థాన్ని ఇస్తుందంట ఈ 2 చేతులు జోడించి పెట్టేటటువంటి నమస్కారం. ఇలాంటి నమస్కారం చూసా ఈరోజు మనం షేమ్గా ఫీల్ అవుతున్నాం, నవ్వుకుంటున్నాం. నమస్కారం పెట్టే వాళ్ళని కింద నుంచి మీ దాకా చూస్తున్నాం. ఎక్కడ పోతున్నాయి మన వాల్యూస్, ఎక్కడ పోతున్నాయి రోజులు, మన చదువు, మన సంస్కారాలన్నీ ఎక్కడ పోతున్నాయి, మన భారతీయ సనాతన ధర్మం ఎటువైపు తీసుకెళ్తుంది. ఒక్కసారి చూస్తే వింటుంటే బాధ అనిపిస్తుంది ఈ టీచింగ్ ఫీల్డ్లో. బట్ ఐ గోట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆ రోజు నేను నేర్చుకున్నా. 1 year తర్వాత నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చిన. చెప్పాను కదా, నాకు నా లైఫ్ మీద నాకు ఖతర్నాక్ క్లారిటీ ఉంటుంది, పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఏంటంటే చదువుకోవాలి, చదువు అయిపోయిన తర్వాత ఒక 1-2 years జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఓన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోవాలి. ఇది నేను 10 years బ్యాక్ నా మైండ్లో నేను రాసుకున్నటువంటి స్కెచ్ ప్లాన్. సో ఆ ప్లాన్లో భాగంగానే ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేసుకొని శంషాబాద్లో గౌతమి జూనియర్ కాలేజ్ అని చెప్పి స్టార్ట్ చేశాము. కుమారస్వామి సార్ అని మా పార్ట్నర్ ఉండే. జస్ట్ 36 ఫస్ట్ బ్యాచ్ 36 స్టూడెంట్స్తో కాలేజ్ని స్టార్ట్ చేశాం. ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నా అంటే, ఆ చిన్న ఏజ్ నాకు అసలు 22 years ఐ థింక్ అప్పుడు నా ఏజ్. ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక మంచి మెసేజ్ ఇస్తాను ఈ సందర్భంగా, చాయిస్ వచ్చింది కాబట్టి. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి యూత్ ఏం ఆలోచిస్తుందంటే, చదువుకోవాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా
చూద్దాంలే జాబా చూద్దాంలే. దీంట్లో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంటుంది, పేరెంట్స్ కొంతమంది సపోర్ట్ ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాని కెరీర్ వానికి గుర్తుకు రావట్లేదు, వాని లైఫ్ వానికి అర్థం కావట్లేదు. ఎంజాయ్ అనేది ఒక్కటే మైండ్లో ఫిక్స్ చేసుకొని లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది, వాడు బతకాలి, వాని కాలం వాడు నిలబడాలి. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు లైఫ్ గురించి ఆలోచిస్తారు. అరే నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో కింద మీద వాడి జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసి ఒక 28, 29, 30, 31, 32కి వచ్చినప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచించి అప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. అప్పుడు మ్యారేజ్ చేసుకొని పోనీ మళ్ళీ ఎంబడే పిల్లల్ని అంటారంటే లేదు, అరే ఇప్పుడే మ్యారేజ్ అయితే లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, కొన్ని రోజులు జర ఎట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి ఫీలింగ్ అని చెప్పి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 2-3 ఇయర్స్ తర్వాత పిల్లలని అంటున్నారు. సో అప్పుడు వచ్చిన కిడ్స్ మ్యాక్సిమం ఇప్పుడు మనం తింటున్నటువంటి ఈ ఫుడ్ వాట్ ఎవర్ దట్, ఈ పొల్యూషన్ కావచ్చు, 40 ఇయర్స్ కాగానే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరిలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 45 నుంచి నీ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్నగా బీపీ, షుగర్, ఈ హెల్త్ ఇష్యూస్ అని 50 అయిపోగానే వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఎక్కడికో పోతుంది. అది అంటే నేనేమంటున్నానంటే 35-36 ఏజ్ ఉన్నప్పుడు నీకు కిడ్స్ బయటకు వచ్చినప్పుడు, కిడ్స్ అప్పుడు నీ లైఫ్లోకి ఎంట్రీ అయినప్పుడు, వాళ్ళు 10th క్లాస్కి వచ్చేటప్పుడు ఒకసారి ఇమాజినేషన్ చేసుకో, నీ ఏజ్ ఆల్మోస్ట్ 50కి దగ్గరగా రీచ్ అయ్యి ఉంటావు. సో అప్పుడు పిల్లలు మంచి ఏజ్లో ఉంటారు, యాక్టివ్ ఉంటారు. పిల్లలు నీ దగ్గర వచ్చి డాడీ మనం కొద్దిగా జాలీగా అట్లా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, కొద్దిగా అట్లా వెళ్ళేసి వద్దామంటే లేదు బేటా నాతోటి కాదు, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు వెళ్ళిరండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో వెళ్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు మనసులో కుమిలి ఏడుస్తావు, బాధపడతావు, బట్ ప్రాపర్ గైడ్ చేయలేవు, వాళ్ళ వెంపడి వెళ్ళలేవు, వాళ్ళని దగ్గర నుంచి చూసుకోలేవు. బికాజ్ ఆఫ్ నీ ఏజ్, నీ బాడీ నీకు సపోర్ట్ చేయదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు. వాళ్ళు కూడా 1-2 సార్లు అడుగుతారు, తర్వాత పోర ముసలాడ కూర్చో, నా లైఫ్ నేను చూసుకుంటా అని చెప్పి. సో వీళ్ళ పిల్లల లైఫ్ డ్యామేజ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండ్ ఆఫ్ ది డే. సో నేనేమంటున్నా, ఇది కాదు, దిస్ ఇస్ అ రాంగ్ వే. చదువుకో, నీ చదువు ఎంత చదువుకోవాలనుకుంటున్నావు, ఏం చదువుకోవాలనుకుంటున్నావు, ఎండ్ ఆఫ్ ది డే చదువు అయిపోయింది కదా, ఇమ్మీడియట్లీ జాబ్ చేయంగా, ఎయిదర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, ఏదో ఒక జాబ్ చేసుకో, ఏదో ఒక నీ ఓన్ బిజినెస్ అని స్టార్ట్ చేసుకో. జాబ్లోనే చేయనుగా, షాత్ అయితే దమ్ము ఉంటే ఏదో ఒక జాబ్ అని కొట్టు, గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్. జాబ్ కొట్టినవా ఒక 2 ఇయర్స్ జాబ్లో కొంత మనీ ఎర్న్ చేసుకో, సంపాదించుకో, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకో. ఆ నెక్స్ట్ ఎంబడే పిల్లలను కనేసేయాలి. పిల్లలను కనడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే, నీ పిల్లలు 10th క్లాస్, 8th, 9th, 10th ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు నువ్వు కూడా వాళ్ళతో చిన్న ఏజ్లో ఉంటావు, యాక్టివ్ ఉంటావు. ఒక ఫాదర్ సన్లా కాకుండా, ఫాదర్ డాటర్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారు మీరు. సో యాజ్ ఎ ఫ్రెండ్గా వాళ్ళ ఆలోచనలు మనం షేర్ చేసుకోగలుగుతాం, వాళ్ళ థింగ్స్ మనకు అర్థమవుతాయి, వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి, వాట్ ఈస్ ద రాంగ్, వాట్ ఈస్ ద రైట్, వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం, వాళ్ళ లైఫ్ని మనం సెటిల్ చేయగలుగుతాం, కరెక్ట్ ట్రాక్లో తీసుకువెళ్ళగలుగుతాం. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇది చాలామంది యూత్కి ఇది ఎందుకు అర్థం కావట్లేదు అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఆ క్వశ్చన్ ఉంటుండే అన్నట్టు. బట్ ఎనీవే నా లైఫ్లో నేను దాన్ని సక్సెస్ చేసుకున్నా, యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసుకున్నా, సక్సెస్ చేసుకున్నా, రీచ్ అయినా. ఒక్కోసారి అంటుండే మా దోస్తులు, ఈ మధ్యలో రీసెంట్గా పెళ్ళిళ్ళు అవుతుంటే ఎప్పుడన్నా మా పాపను కూడా తీసుకొని పెళ్ళికి పోతే, అరే మామ నీకు దండం పెడతారా, మీ పాపను తీసుకొని రాకరా, నువ్వు ఒక్కరిని రారా అని చెప్తుండేవాళ్ళు. అరే ఆమె నన్ను ముసలాడు అనుకుంటుంది రా, నువ్వు రాకరా అని చెప్తుండే. ఇట్లా నవ్వొస్తుండేది. బట్ ఎనీవే హ్యాపీ. నేను అనుకున్న నా గోల్, నా లైఫ్ని ఏ విధంగానే సరే సక్సెస్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ, జర్నీ ఎలా అయితే మొదలు పెట్టానో దాన్ని అలాగనే తీసుకొని వెళ్తున్నా. బై గాడ్, ఆ భగవంతుడు ఆశీస్సులు నాకు అద్భుతంగా ఉన్నాయి అనుకుంటా. ఎప్పుడు కూడా నేను నేర్చుకున్న నా లైఫ్లో ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తూ వస్తున్న తల్లి. చాలా బాగా చెప్పారు సార్. అసలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ప్రతి ఒక్క స్టెప్. ఎవరైనా మీకు ఏదైనా మాట అన్నప్పుడు ఆ మాటని తీసుకొని దాన్ని మీరు ఒక మోటివేషన్గా మలుచుకుంటూ ప్రతి ఒక్క స్టెప్లో ఎదుగుతూ వచ్చారు. వాళ్ళది మీరు చేయలేరు అన్నప్పుడు నేను అది ఎందుకు చేయలేను అని వాళ్ళతో వాదించకుండా మీరు అది చేసి వాళ్ళకి చూపించడం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. అయితే మీకు అసలు ఈ ప్రిన్సిపల్గా ఒక స్కూల్స్ని, కాలేజెస్ని ఎలా స్థాపించాలని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, ఆలోచన అనేది ఎలా వచ్చింది? నేను నా లైఫ్లో టీచింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను కదా, టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చేసినాయి కదా, ఆల్రెడీ ఫిక్స్ ఏంటంటే నేను జాబ్ గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళకూడదు, గవర్నమెంట్ జాబ్ చేయకూడదు, లేదా ఇంకొకరి దగ్గర ఒక ఎంప్లాయ్ యాజ్ ఎంప్లాయ్గా లైఫ్ని కంటిన్యూ జర్నీ చేయకూడదు. సో నన్ను నేను మార్చుకుంటూ నేనే ఓన్గా క్రియేట్ చేసుకుంటూ నా దగ్గర ఇంకొకరు జాబ్ చేయాలి తప్ప, నేను జాబ్ ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళాలి తప్ప నేను జాబ్ తీసుకునే పొజిషన్ ఉండకూడదు అనేది నా గోల్. కాబట్టి సో దానికి ప్లాన్ చేసుకున్నా, ప్రణాళిక వేసుకున్నా, కొంత అమౌంట్ కూడా పెట్టుకున్నా, సపోర్ట్ తీసుకున్నా, కొందరు మిత్రుల సపోర్ట్ తీసుకున్నా,
శంషాబాద్లో కాలేజీ జర్నీ స్టార్ట్ చేసిన, ఓన్గా స్టార్ట్ చేసిన. మీరు నమ్మరు, 2015 వరకు, 2014 ఎండింగ్ వరకు నేను కాలేజ్ని 2300 స్ట్రెంత్, 2 జూనియర్ కాలేజ్, 2 డిగ్రీ కాలేజ్, గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేసిన. ఏ విలేజ్కి వెళ్ళినా, శంషాబాదు, షాబాదు, కొత్తూరు, అక్కడ ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కడికి వెళ్ళినా, మహేశ్వర మండల్, ఏ విలేజ్కి వెళ్ళినా ఇప్పటికీ నా పిల్లలు ప్రతి విలేజ్లో ఒక 100, 150, 200 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో చాలామందికి ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ని మనం ఏ పొజిషన్లో ఏ విధంగా అయితే నేను వచ్చినో నాకు తెలుసు, ఆ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి చాలామందికి నమ్మర్తాలి సపోర్ట్ చేసిన, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి సార్ మా పరిస్థితి ఇట్లా బాగాలేదు అంటే, నేనున్నగా బేటా, నీకు దాని గురించి ఎందుకు థింక్ చేస్తున్నావు, చదువుకోవాలనేది నీ గోల్ అయితే, లక్ష్యం అయితే దానికి సపోర్ట్ నేను ఇస్తా, ఎక్కడికి పోతావు పో, ఎంత దూరం పోతావు పో, నేను చూసుకుంటాపా అని చెప్పి అట్లా మోటివేట్ చేస్తూ పిల్లల్ని చాలామందిని తీసుకొచ్చిన. ఇప్పుడు వాళ్ళంతా మంచి మంచి జాబ్లు కొట్టి ఇప్పుడు ఇంచుమించు నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ సరౌండింగ్స్లో ఎక్కడ ఏ పిఎస్కి వెళ్ళినా ఎగ్జాంపుల్గా నా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉంటారు. డెఫినెట్గా ఎక్కడో డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒక దగ్గర అందరూ మిక్స్ అయిపోయింటారు. ఎగ్జాంపుల్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా వెహికల్ మీద పోతున్నప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు ఇట్లా వెహికల్ ఆపితే, ఎక్కడన్నా సంథింగ్ ఏదైనా చెక్ చేయడానికి ఇట్లా ఆపుతుంటే డెఫినెట్గా నా స్టూడెంట్ అక్కడ ఉంటాడు. ఉరికొచ్చి సార్ 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 మీరా సార్, ఎందుకు వెహికల్ ఎందుకు ఆపండి సార్, ఇట్లా పక్క కాపండి సార్, తీసుకెళ్ళి వాళ్ళ ఎస్ఐ, వాళ్ళ సిఐ ఉంటే ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేసి, మా గురువు సార్, మా గురువు లేకపోతే ఈరోజు మీ ఇక్కడికి జాబ్ కొట్టడం కాదు అని చెప్తుంటే, బా ఇది కదా నేను సంపాదించుకున్న రియల్ ప్రాపర్టీ, ఇది కదా నా ఆస్తి అని చెప్పి మస్తు ఫీలింగ్ ఉంటుండేది, మస్తు హ్యాపీగా అనిపిస్తుంటుంది అన్నట్టు. జీవితంలో డబ్బులు అనేది ఒక పార్ట్, బట్ ఈ విలువలు, ఈ ప్రేమ అనురాగాలు, ఈ బంధాలు, పిల్లలతో ఆ రిలేషన్షిప్ అద్భుతం అన్నట్టు. అది ఎంజాయ్ చేసేవాడికి అర్థమవుతుంది తప్ప చూసే వాళ్ళకి మేబీ అర్థం కాకపోవచ్చు అనుకుంటున్నాను. సో ఆ ఎంజాయ్ మాత్రం మస్తు చేస్తుంటారు ఇప్పటికీ. అట్లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు నా లైఫ్లో. అందరూ ఇక్కడ ఉంటారు. ఎనీ టైం ఎప్పుడు ఎవరు వచ్చినా మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి నేనైతే అంటే నేను నా లైఫ్ నాకు అది నేర్పించింది కాబట్టి నా పిల్లలకు నేను ఇవ్వాలని ఆలోచనతోటి మూవ్ అవుతూ వస్తున్నా. ఇప్పట్లో చాలా వరకు కాలేజెస్లో స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ని ఇప్పుడు ర్యాంక్స్ అంటూ నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంక్స్ ఉండాలి, స్టేట్ లెవెల్ ర్యాంక్స్ అనుకుంటూ, అండ్ పేరెంట్స్ కూడా ర్యాంక్స్ కోసం వాళ్ళని ప్రెషరైజ్ చేయడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ కాలేజెస్ కంటే మీ కాలేజెస్లో ఎక్కువ ఈ స్పోర్ట్స్ని, కల్చరల్ ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తుంటారు అని తెలిసింది. సో ఎలా ఇది ఈ థాట్ అనేది మీకు ఎలా వచ్చింది, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ వే ఆఫ్ థింకింగ్కి కారణం ఏంటి సార్? యా డెఫినెట్ తల్లి, గుడ్ క్వశ్చన్, బ్యూటిఫుల్. మంచి నా ఎక్స్పీరియన్స్లో మన ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్న సిస్టమ్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శంషాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేసి నెక్స్ట్ హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ బేస్డ్ ఆన్ స్కాలర్షిప్స్ తోటి రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఇట్లనే ఉంటే మన లైఫ్ ఇంకా వెనకబడిపోతామని చెప్పి మూవ్ ఆఫ్ ఫాస్ట్గా కావాలని చెప్పి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో ఫస్ట్ బడంపేటలో అకాడమిక్ హైట్స్ స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేశాను. బచ్పన్ రీజనల్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ హెల్ప్ తోటి తిరుపతి రెడ్డి అన్నానని చెప్పి మాకు మంచి బ్రదర్. ఆ టైంలో నేను క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అన్న నాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఆ స్కూల్ నాతో స్టార్ట్ చేయించాడు. సో అక్కడ మా మిస్సెస్ కూడా ఎంఎస్సి ఎంఈడి, తను కూడా టీచింగ్ చేస్తుండే. సో తను ఇప్పుడు ఆ స్కూల్ చూసుకుంటుంది, బట్ బ్యాక్ సపోర్ట్ నేను ఇస్తున్నాను ఆ స్కూల్కి. సో ఇప్పుడు ఆ స్కూల్ రన్ అవుతుంది ఒకటి. రెండోది సంకల్ప జూనియర్ కాలేజ్ అని చెప్పి అల్మాస్గూడలో ఒకటి రన్ అవుతుంది. ఇది రెసిడెన్షియల్, ఒకటి గర్ల్స్ కాలేజ్ ఉంటుంది, ఒకటి బాయ్స్ కాలేజ్ ఉంటుంది. సో మన కాలేజ్లో నేను ఇప్పుడు సిస్టమ్ ఇదంతా కార్పొరేట్ సెక్టర్లో రన్ అయ్యే సిస్టమ్ అంతా చూసిన, అక్కడ వర్క్ చూసిన ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు, విసిగిపోయినా. సో ఇట్లాంటి బాయిలర్ లాగా పిల్లల్ని రెడీమేడ్గా తయారు చేసి బ్యాడ్ సిస్టమ్ తోటి తీసుకెళ్తే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. పిల్లలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి, వాళ్ళ వాల్యూస్ వాళ్ళకు గుర్తుకొచ్చేటట్టు చేయాలి. అది కదా మనం ఇవ్వాల్సిన రియల్ ఎడ్యుకేషన్. ఈ 4 గోడల మధ్యలో టీచింగ్ సబ్జెక్ట్ అనేది ఎవడని చెప్తాడు. సో దానికంటే మెయిన్ పార్ట్ ఇది కదా, అంటే అట్ ద సేమ్ టైం అది ఇంపార్టెంటే, అది ఉండాలి, దాంతోపాటు ఇది కూడా ఉండాలి కదా. ఇది ఎందుకు మిస్ అవుతుంది అనే ఆలోచనతోటి నేను మన కాలేజీలో ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసిన. ఫస్ట్ కాలేజీలో చెప్తా, సంకల్ప సభ అనేది ఒకటి ఉంటుంది మా కాలేజీలో. సంకల్ప సభలో కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్సే వాళ్ళంతా వాళ్ళు అక్కడ స్టేజ్ అరేంజ్ చేసుకుంటారు, మైక్ పెట్టుకుంటారు, దానికి పిన్ పెట్టేస్తారు, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసుకుంటారు, గెస్ట్లు వాళ్ళే, ఎవ్రీ రోల్ వాళ్ళే ప్లే చేస్తారు. వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది ఇట్లా స్టేజ్ మీకు వచ్చేసి, ఫ్రెండ్స్ ఎట్లున్నారు, హాయ్ ఓకేనా, రైట్, ఈరోజు నేను సాంగ్ పాడాలనుకుంటున్నా, ఓకేనా మీకు, డన్, సాంగ్ పాడేస్తుంది. ఇంకొక అమ్మాయి వచ్చేసి, అరే నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తా, ఎందుకు చూడరు మీరు, నేను డ్యాన్స్ చేస్తా, డ్యాన్స్ చేస్తుంది. అరే అట్లా కాదు, వాళ్ళు సాంగ్ డ్యాన్స్, నేను ఇప్పుడు స్టోరీ చెప్పాలనుకుంటున్నా, మీకు స్టోరీ చెప్తా అని చెప్పి నాన్ అకాడమిక్స్ బుక్స్ పిచ్చగా అవుతారు. అందులోకి వెళ్ళి వచ్చిన మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి మంచి థీమ్స్ స్టోరీ షేర్ చేసుకుంటారు.
అంటే ఆ స్టేజ్ని ఇంకోటి గెస్ట్లు కూడా వాళ్ళే ఉంటారు. అంటే యాజ్ ఎ గెస్ట్ అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ ఆ రోల్ని వాళ్ళు ప్లే చేస్తుంటారు. అంటే వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ లోపల ఇంటర్నల్ స్కిల్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకున్నట్టు ఒక బ్యూటిఫుల్ ప్లేస్, ఒక అడ్డా సంకల్ప్ సభ. ఈ టైటిల్ కూడా వాళ్ళే క్రియేట్ చేసారు, దాని బ్యాక్గ్రౌండ్ వాళ్ళే క్రియేట్ చేసారు, ఎవ్రీథింగ్ వాళ్ళే రన్ చేస్తుంటారు ఈ సిస్టమ్ అంతా కూడా. సో ఆ సంకల్ప్ సభలో ఏ స్టూడెంట్ ఎవరిలో మనసులో ఏముందో ఓపెన్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు. ఆ స్టేజ్ ఫియర్ అనేది వాళ్ళకి అక్కడే చంపేస్తారు, దాన్ని తీసేస్తారు. మీరు నమ్మరు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే యాంకరింగ్కి మనం చూజ్ చేసుకోవాల్సి వస్తుంది, మోటివేట్ చేయాల్సి వస్తుంది, ప్రిపేర్ చేయించాల్సి వస్తుంది, స్క్రిప్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇదంతా చూస్తాం కదా. మా కాలేజీలో సిస్టమ్ ఏంటంటే ఒక 100 మంది పిల్లలు రెడీగా ఉంటారు. సార్ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ నాకు ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను సార్, నేను యాంకరింగ్ చేస్తాను సార్. అరే బేటా అట్లా కాదు, అప్పుడు నువ్వు మాట్లాడు, ఇప్పుడు ఇంకొకరికి ఇద్దాం, లేదు సార్, ఓకే సార్. అరే ఎంత కాంపిటీషన్ అంటే ఎవరిని టచ్ చేసినా ఊరికొచ్చి మైక్ పట్టుకొని ఒక్క సెకండ్ తడబడకుండా, భయపడకుండా, అనర్గళంగా ఎన్ని గంటలైనా సరే నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. అట్లాంటి పిల్లలు కొన్ని 100 మంది ఉంటారు మన కాలేజీలో. అదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారో వాళ్ళంతా, దానికి ఎక్కడి నుంచి పడ్డది పునాది అంటే సంకల్ప సభ. దీనికి మెయిన్ బేస్ ఓవర్ అంటే వందే మాతరం ఫౌండేషన్ అక్షరణం అని కల్వకుర్తిలో ఉంది. మాధవరెడ్డి సార్ దానికి మెయిన్ ఫౌండర్. అట్లాగే దానికి వందే మాతరంలో రవీంద్రన్ అని. సో వీళ్ళు అక్కడ నేర్పించేటువంటి సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రీ లెర్నింగ్ అంటే వాళ్ళలో వాళ్ళే నేర్చుకోవడం, వాళ్ళ లైఫ్ని వాళ్ళే ఎట్లా మార్చుకోవాలో అన్న వాళ్ళు బాగా నేర్పిస్తుంటారు. నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ సిస్టమ్ని మన దగ్గర స్టార్ట్ చేసినట్టు. ఒకటి, నాన్ అకాడమిక్స్ బుక్స్ చదవాలి, బాగా చదువుతారు. 2, వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చే ప్రాసెస్లో నేను ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను. ఏంటి ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, జనరల్గా అన్ని కాలేజెస్లో మన లైఫ్లో మనం చూసినప్పుడు కూడా ప్రెషర్స్ పార్టీ అని చెప్పి, పేర్వెల్ పార్టీ అని చెప్పి ఉంటాయి. పిజ్జా బర్గర్ల పార్టీలు అంటాం ఇండైరెక్ట్గా. సో ఇది కూల్ డ్రింక్స్ తోటి నడిచేటటువంటి ప్రోగ్రామ్. బట్ వాటికి నేను అగెనెస్ట్. నా కాలేజీలో అట్లాంటి పార్టీలు ఉండవు. ఫస్ట్ ప్రెషర్స్ పార్టీకి నేనేం చేస్తానంటే పాదపూజ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఒక డే చూజ్ చేసుకొని పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేస్తాను. ఎవ్రీ పేరెంట్ ఆ రోజు ప్రజెంట్ అవుతారు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుంటా, పిల్లలందరినీ. దానికి బిఫోర్ ప్రాసెస్ ఏంటంటే రెగ్యులర్ మన కాలేజీలో యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. యోగా డైలీ నడుస్తుంటుంది, సీరియస్ నడుస్తుంది. రవి సార్ అని చెప్పి ఆయన నేషనల్ సర్టిఫికేట్ ఉంది. తను చాలా డిసిప్లిన్గా, సిన్సియర్గా మంచి మంచి శ్లోకాస్ తోటి వాళ్ళకు డైలీ యోగా చేపిస్తుంటాడు, మార్నింగ్ మెడిటేషన్ చేపిస్తుంటాడు, మైండ్ రీఫ్రెష్ చేస్తుంటాడు. అది సైకలాజికల్ వాళ్ళ మైండ్లో ఉన్న స్ట్రెస్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుంది, తీసేస్తుంది. ఎవ్రీ సాటర్డే 5 to 7 వరకు, 7:30 వరకు సంకల్ప సభ. ఇది సెకండ్ అడ్వాంటేజ్ పిల్లలకి. ఇవి సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఆపరేట్ అవుతుంటాయి అలాంగ్ విత్ అకాడమిక్స్. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుందో వాళ్ళ అకాడమిక్స్ వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు, సక్సెస్ అవుతారు. ఇది చాలామంది మూర్ఖులకు అర్థం కాదు. అర్థం కావడానికి చాలా టైం పడుతుంది కూడా, చెప్పిన వాళ్ళకు రీచ్ అవ్వదు కూడా. బట్ మన కాలేజీలో పర్ఫెక్ట్ ఉంటుంది ఈ సిస్టమ్. ఈ పాదపూజ కాన్సెప్ట్ ఏంటంటే, పేరెంట్స్ అందరు, గురువులు అందరూ వస్తారు. వందే మాతరం ఫౌండేషన్ నుంచి మాధవరెడ్డి అన్న, రవీంద్ర అన్న, బుచ్చే సార్ అని చెప్పి, ఇట్లా శంకర్ సార్ అని చెప్పి, దాస్ అన్న అని చెప్పి సింగర్, వాళ్ళ టీం మంచి టీం ఉంటుంది. వీళ్ళంతా అక్కడికి వస్తారు. రెస్పెక్ట్. జస్ట్ నేను అన్న ఇట్లా మనం ఇట్లా ఆర్గనైజ్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ అంటే, మధు నువ్వు ఇంత మంచిగా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు, మేమెందుకు రామ్తామే అని చెప్పి హ్యాపీగా వస్తారు. వాళ్ళంతా ఒక ఫుల్ డే నాతో పాటే ఉంటారు. మేము ఆ ప్రోగ్రామ్ని ఎంత అద్భుతంగా అంటే, పేరెంట్స్ అందరికి పిలుస్తాం. మార్నింగ్ డ్యాన్సెస్ ఉంటాయి. ఎలాంటి డ్యాన్సెస్ అంటే, ఈ మామూలుగా మూవీ సాంగ్స్, విజిల్ వేసే సాంగ్స్ కాదు. ఒక థీమ్, ఒక మెసేజ్ పేరెంట్కి రీచ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు పేరెంట్స్ కనెక్ట్ అయ్యేటట్టు డ్యాన్స్ చూస్ చేసుకొని చేస్తారు. అంత ముద్దులు అద్భుతారు ఆ పేరెంట్స్. వాళ్ళ పిల్లల డ్యాన్సులు చూస్తారు, అట్లాంటి డ్యాన్సులు చేస్తారు. వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఒక మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వలన ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, వాటర్, ఈ ప్యాన్లు, ట్యూబ్లైట్స్ ఆఫ్ చేయకపోతే ఎంత వేస్టేజ్ అవుతుంది, ఇట్లాంటి మంచి మంచి థీమ్స్. నేచర్ని ఎట్లా కాపాడాలి, ప్రకృతిని ఎట్లా కాపాడాలి, మనం ప్రకృతి నుంచి ఏదైతే తీసుకుంటామో తిరిగి ప్రకృతికి మనం ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం వెళ్ళలోపు లైఫ్లో అది ఇవ్వడం అనేది సహజ ధర్మం. అది సో స్వామి వివేకానంద చెప్పిన కాన్సెప్ట్ ఇది. సో అది ఎలా ఇవ్వాలి, దానికి రిలేషన్ ఎట్లా ఉండాలి, అసలు బ్యూటిఫుల్. ఈ కాన్సెప్ట్స్, థీమ్స్ అన్నీ హాఫ్ డే ప్లే చేస్తారు. అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ని హ్యాపీగా చైర్లో కూర్చోబెట్టేసి వాళ్ళ కింద పిల్లలు కూర్చుంటారు. ఒకవేళ పేరెంట్స్ లేని వాళ్ళైతే సార్లు వరుసగా కూర్చోబెట్టేస్తారు, లెక్చరర్స్ అందరూ కూర్చోబెట్టేసి వాళ్ళకు పాదపూజ చేపిస్తారు. ఇక్కడ పేరెంట్స్, లెక్చరర్స్ అందరూ ఉంటారు, పిల్లలు కింద కూర్చుంటారు. ఒక ప్లేట్ ఉంటుంది, వాళ్ళ కాళ్ళు అందులో పెట్టి, వాళ్ళ కాళ్ళు గడిగి, పసుపు కుంకుమ పూలు వేసి, ఆ శ్లోకాస్ తోటి, కొన్ని సాంగ్స్ తోటి కనెక్ట్ అయ్యేటట్టు. మదర్ వాల్యూ. తను 9 నెలలు ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఒక్కొక్క నెల ఎంతో భయంకరమైన పెయిన్స్ భరిస్తూ జన్మనిచ్చేటటువంటి టైంలో షీ విల్ గెట్ దట్ లాట్ ఆఫ్ పెయిన్. అటువంటి పెయిన్లో కూడా
ఒక డాక్టర్ వచ్చి తల్లి ఇక్కడ బతకడానికి ఒకరికే చాయిస్ ఉంది, ఎవరిని బతికించమంటామంటే నాకు తెలిసినంత వరకు ప్రతి తల్లి ఏం కోరుకుంటుందంటే, సార్ నేను బతికిన నా లైఫ్ని అంతా చూసినా అన్నీ అయిపోయినాయి నా లైఫ్లో, నన్ను తీసుకెళ్ళి నా బిడ్డను బతికించండి, రేపు ఉదయించే సూర్యుడికి నా బిడ్డ చూడాలి, ఆ సూర్యుడికి పరిచయం అవ్వాలి నా బిడ్డ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే ఏకైక దేవత ఈ భూమి మీద ఉంది అంటే అది మనకు జన్మనిచ్చిన ఒక్క అమ్మ మాత్రమే. ఏమిస్తే ఆ తల్లి రుణం తీర్చుకోగలుగుతాం, ఏమిచ్చి అమ్మ ప్రేమని మనం అది చేయగలుగుతాం. అరే చాలా సందర్భాలలో నేను చూస్తుంటా, చాలు తీయమ్మా, మస్తు చెప్పినవుతి, అయ్యా నువ్వు చెప్పింది అవుతుంది, ఒక్క నిమిషం కనబడకపోతే, ఒక్క రోజు లేట్ అవుతుంది, ఒక మంత్ కనబడకపోతే గిల కొట్టుకుంటుంది ఆ తల్లి హృదయం. పిచ్చిది, నిజంగా చెప్తున్నా, ఒక బిడ్డ కోసం చచ్చిపోతుంది. అరే ఎన్నోసార్లు మనకు తినిపించుంటుంది మన జీవితంలో. ఒక్కసారి మీ లైఫ్లో ఎప్పుడైనా చూడండి, మీ ప్రాక్టికల్ మన లైఫ్లో కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎప్పుడో తిన్నవే, నేను ఒక బుక్క నీకు తినిపిస్తా అని చెప్పి ప్లేట్లకి ఒక ముద్ద తీసి తినిపిస్తుంటే బా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది కదా మనం తల్లికి ఇవ్వాల్సింది. నువ్వు రేపు కార్లో తిప్పుతావా, ఫ్లైట్లో తిప్పుతావా, ఎవడి కావాలి బై నీ ఆస్తులు, ఆమె అడుగుతుందా? నీ ప్రేమను అడుగుతుంది, నీ ఆ అమ్మతో పంచుకున్న ఆ ప్రేమ అనురాగాలను ఇవ్వమంటుంది. నా జీవితంలో నాకు తెలిసినంత వరకు కూడా కనబడని ఈ దేవుడికి ఆ రాళ్ళ చుట్టూ మొక్కి తిరిగి ఇది కాదు, కనబడే నిజమైన దేవత మన జీవితంలో మనకు జన్మనిచ్చిన అమ్మ. అమ్మ రుణం పొయ్యే లోపల కొద్దిగా తీర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫాదర్ కూడా ఒక అద్భుతం అండి నాకు తెలిసినంత వరకు. తనకు చాలా ప్రేమ ఉంటుంది లోపల, బట్ ఈ డజంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ద లవ్. తెలియదు తనకు పాపం. ఆ ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకుంటాడు. మనసులో పెట్టుకొని పిల్లల్ని పెంచుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు తప్పు చేసినా, రాంగ్ స్టెప్ వేసినా పనిష్మెంట్ ఇస్తుంటాడు, బెదిరిస్తుంటాడు, వాళ్ళని బౌండరీస్ కండిషన్స్ పెట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటాడు. ఈ అమ్మ ఏం దొరికినరా, ఏడ దొరికినరా ఇట్లాంటి ఫాదర్, ఎవరికి ఉండదు ఈ ఫాదర్ అని చెప్పి చాలామంది మనం పేరెంట్స్ని ఫాదర్ని విలన్గా తయారు చేసుకుంటాం, విలన్గా చూస్తుంటాం అన్నట్టు. తను విలన్గా అవుతూ తన పిల్లల సక్సెస్ కోసం, తన పిల్లల హ్యాపీనెస్ కోసం తన ఇష్టాలని, తన కోరికలని చంపేసుకొని తను విలన్గా మారుతూ, భార్యకి విలన్గా, కొడుకులకు విలన్గా, సమాజంలో విలన్గా మారుతూ తన పిల్లల భవిష్యత్తును కోరుకునే ఏకైక దేవుడు అంటే ఫాదర్. అల్టిమేట్. తన ప్రేమకి అసలు తిరిగి ఉండదు. చాలా సందర్భాల్లో నేను చూస్తుంటా, యాజ్ అ ఫాదర్గా బయట ఏదైనా కొనుక్కొస్తాడు మనకు ఇవ్వాలని, తినబెట్టాలని చెప్పి. తినబెట్టేటప్పుడు డాడీ నువ్వు కూడా తిన్నావా అంటే, అరే నేను రెగ్యులర్గా తింటూ ఉంటే బెట్ట, నాకు కడుపు నిండు ఉంది, మీరు తినండి అంటాడు. అరే మనం తింటూ డాడీ చాలా బాగుంది, డాడీ మస్తు టేస్ట్ ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ సంతోషాన్ని చూసి కడుపు నింపుకుంటాడు తల్లి, ఫాదర్. పిచ్చోడమ్మా ఫాదర్, నిజంగా చెప్తున్నా. సో అట్లాంటి పిచ్చోళ్ళు మన జీవితంలో ఇంకెప్పుడు ఉండరు, ఎక్కడ దొరకరు కూడా, నిజంగా చెప్తున్నా. చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి పంచపక్ష పరమాణాలు ముంగల పెట్టి మొక్కడం కాదు, బతికున్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోవాలి పిల్లలు, వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి. అది అర్థమైన వాడు ఎవ్వడు వాడి లైఫ్లో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వడు, వాడి లైఫ్ని ఖరాబ్ చేసుకోడు నా దృష్టిలో. సో అట్లాంటి అద్భుతమైన ప్రోగ్రామ్, పాదపూజ ప్రోగ్రామ్ మన కాలేజీలో ఎవ్రీ ఇయర్ మేము ఆర్గనైజ్ చేస్తాం, ఈవెంట్ కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళ విలువ వీళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ఆ హాలింగాన్ని మించుకో హగ్గిచ్చుకోవడం, పిల్లలకి తినబెట్టడం, పేరెంట్స్కి పిల్లలు వాళ్ళకి తినబెట్టడం, దండలు వేయడం, ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎక్కడికో తీసుకుపోతుంది పిల్లల్ని. మ్యాక్సిమం ఆ ప్రోగ్రామ్ తోటి, ఆ ఫ్రెషర్స్ పార్టీ తోటి రాంగ్ వేలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా సరే రైట్ డైరెక్షన్లోకి వస్తారు. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగే టోటల్గా చేంజ్ అవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. నేను చెప్తానట్టు, వన్స్ యూ లాస్ ద క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ బెట. జీవితంలో ఎప్పుడు అది మిస్ అవ్వకని చెప్తుంటాను. సో మనం ఒక విలేజ్లో, ఒక ప్లేస్లో ఇట్లా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎవరైనా చూసి అంటుంటారు, అమ్మాయి అంటే గట్ల ఉండాలి కదా, ఎవరికన్నారా ఈ అమ్మాయిని, ఈ బిడ్డని, వాళ్ళరా మన గురించి చెప్పుకుంటుంటారు. అది బేట మనం సాధించిన సక్సెస్, మన లైఫ్లో హ్యాపీనెస్, సక్సెస్ ఏంటంటే అది నాకు తెలిసే, దానికి మించిన గొప్ప సక్సెస్ ఇంకేముండదు. సో అలా మన గురించి చెప్పుకునే గర్వపడేలా వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్, అద్భుతమైన గిఫ్ట్ యాజ్ ఏ మనకు పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇచ్చేటువంటి పెద్దది రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే దానికి మించి దాని విలువ మనం లెక్క కట్టలేం. అదే నేను అనుకుంటాను. సో ఆ మూమెంట్ మిస్ అవ్వద్దని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తాం మేము ఎవ్రీ టైం. అఫ్కోర్స్ స్పోర్ట్స్ కూడా అల్టిమేట్ ఉంటాయి మన దగ్గర, నేషనల్ లెవెల్లో తీసుకెళ్తా స్పోర్ట్స్. ఇప్పుడు అండర్-19లో ఒక అమ్మాయి మా దగ్గర, తులసి అనే అమ్మాయి ఉంది, ఇప్పుడు అండర్-19 ఉమెన్స్ టీం నుంచి ఆడుతుంది ఇప్పుడు తను, ఇండియాకి ఆడుతుంది తను. సో అట్లా మంచి మంచి క్రికెటర్స్ కానీ, బ్యాడ్మింటన్లో ఇప్పుడు నేషనల్ లెవెల్ ఆడుతుంది ఒక అమ్మాయి, లాస్ట్ ఇయర్ మన దగ్గర ఇంటర్మీడియట్ అయిపోయింది. సపోర్ట్ చేస్తా, తీసుకెళ్తా, గైడ్ లైన్స్ ఇస్తా, దానికి సంబంధించిన కోచింగ్ ఎట్లా ప్లాన్ ఏంటి అవన్నీ వాళ్ళకు దగ్గర, విలేజెస్ నుంచి వస్తారు చాలామందికి, తెలియదు పిల్లల వాళ్ళకి. సో అవి అర్థమయ్యేటట్టు మ్యాక్సిమం సపోర్టింగ్ అయితే నా నుంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సిస్టమ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ మై కాలేజ్.
ఇది ఇంప్లిమెంట్ చేసి రన్ చేసుకుంటూ వెళ్తున్నా. దీనికి అట్ ద సేమ్ టైం స్కూల్లో డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ స్కూల్లో ప్లానింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మన అకాడమిక్ యాడ్స్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి బడంగపేటలో మనం స్టార్ట్ చేసాము, సిబిఎస్ఈ అప్లికేషన్. అక్కడ ఇప్పుడు రొటీన్గా అన్ని స్కూళ్ళలో ఈ సిస్టమ్ అంతా సేమ్ నడుస్తుంది. ఇట్లా కాకుండా ఒక డిఫరెంట్ ప్రాసెస్లో స్కూల్ రన్ చేయాలని చెప్పి నేను ఈ మధ్యలో ఒకటి క్రియేట్ చేసినట్టు. ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే సెలబ్రేషన్. ఎగ్జాక్ట్లీ నో బ్యాగ్ డే సెలబ్రేషన్. ఆ రోజు బ్యాగ్ ఉండదు, బుక్స్ ఉండవు, పిల్లలు వాళ్ళకి నచ్చిన కలర్ఫుల్ డ్రెస్లో వస్తారు. ఒక హాఫ్ డే సెషన్ ఏంటంటే మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ సెషన్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు మన సంకల్ప సభ లాగానే లైక్ డ్యాన్స్ చేస్తుంటారు, సాంగ్స్ పాడుతుంటారు, ఇట్లా ఇట్లా ఇష్టం వచ్చిన యాక్టివిటీ ప్లే చేస్తుంటారు, స్టోరీ చెప్తుంటారు వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గురించి, వాళ్ళ వెల్ విషర్స్ గురించి, సక్సెస్ హిస్టరీ ఏది ఉన్నా అది షేర్ చేసుకుంటారు. ఇది ఒకటి నడుస్తుంటుంది. అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పిల్లలు ఏంటంటే గ్రౌండ్ తీసుకెళ్ళి వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తుంటాం అన్నట్టు. ఎట్లాంటి గేమ్స్ అంటే ఇప్పుడున్న లైక్ వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఇవి కామన్ గేమ్స్, ఇవి కాదు, డిఫరెంట్ గేమ్స్ అన్నట్టు. అట్లా మన చిన్న ఉన్నప్పుడు చైల్డ్హుడ్లో మీ మదర్ ఫాదర్ ఉన్నప్పుడు సిచ్యువేషన్లో ఆడుకున్న ఆటలు ఏంటంటే ఇట్లా 4 బాక్సెస్ ఉంటాయి, మధ్యలో 4 స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్ తీసుకెళ్తుండాలి. ఇదొక గేమ్. ఇట్లా కుంటుకుంటూ వెళ్ళడము, ఆ స్టోన్స్ ఇట్లా రాయితో ఇట్లా కొట్టడము, ఇట్లా ఇది కర్ర బిల్ల, ఇట్లాంటి విలేజ్లలో ఎక్కడో మనం బ్యాక్ అయిపోయిన ప్లేసెస్లో చూసేటటువంటి స్పోర్ట్స్ నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. అట్లాంటి గేమ్స్ ఆడుతుంటారు, మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలు మస్తు ఫీల్ అవుతుంటారు, ఫీల్ అయిపోతుంటారు, ఆ పేరెంట్స్ తోటి షేర్ చేసుకుంటుంటారు. మస్తు అంటే మస్తు జోష్ మీద ఉంటారంట. ఆ డే హాఫ్ డే అది అయిపోతుంది. నెక్స్ట్ లంచ్. ఆఫ్టర్ లంచ్ నాకు తెలిసినంత వరకు ఏ స్కూల్లో అయినా ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఒక 3 థింగ్స్. ఒకటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి, 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఇది 2 పర్ఫెక్ట్ ఉండాలి, 3rd వన్ పీఈటీ. పీఈటీ తన ప్రాసెస్, తన వే ఆఫ్ టాకింగ్, తన లాంగ్వేజ్, పిల్లల్ని కంట్రోల్ చేసే వాళ్ళ సిస్టమ్ని సెట్ చేసేటటువంటి ప్రాసెస్లో ప్రిన్సిపల్ అండ్ పీఈటీ వీళ్ళు పర్ఫెక్ట్ ఉంటే ఆ స్కూల్కి 100కి 100 మార్కులు ఇవ్వచ్చు. ఇంకా వేరే సబ్జెక్ట్స్, ఇంకా వేరే అదర్ థింగ్స్ ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ స్కూల్ సక్సెస్ అంటే ఆల్మోస్ట్ ఇది నేను ప్రాక్టికల్గా చూసినటువంటి సందర్భం. సో ఎందుకంటే ఇంటర్మీడియట్లో నా దగ్గర పిల్లలు వస్తుంటారు, వానికి 10/10 పాయింట్స్ వస్తాయి 10th వచ్చి ఐఐటి అడ్మిషన్ కావాలని చెప్పి ఐఐటి బ్యాచ్లో కూర్చుంటాడు, నీట్ బ్యాచ్లో కూర్చుంటారు. అరే వానికి 0 నాలెడ్జ్, వానికి బేసిక్స్ ఉండవు, మ్యాథ్స్ రాదు, అసలు అర్థం కాదు సబ్జెక్టు. మేము సఫర్ అవుతుంటాం, బాధపడుతుంటాం, పేరెంట్స్ చెప్తే యాక్సెప్ట్ చేయరు, వీనికి సబ్జెక్ట్ రాదు, ఏమవుతుందని చెప్పి ఫిల్టర్ చేస్తే లాస్ట్కి ఒక 30 మెంబర్స్ తీసుకుంటే అందులో ఒక 10-15 మెంబర్స్ మిగులుతారు. మాకు మిగతా 15 మెంబర్స్ డ్రాప్ అవుట్స్, ఆ ప్రెషర్ తట్టుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక, ఆ కనెక్ట్ కాక, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా మేము ఫేస్ చూస్తున్నట్టు. సో అది చూసినప్పుడు నా స్కూల్లో నా పిల్లలకి ఆ ప్రాబ్లం రావద్దన్న ఒక కాన్సెప్ట్ తోటి ఈ నో బ్యాగ్ డే సెలబ్రేట్ చేస్తూ రిమైనింగ్ ఆఫ్ డే ఏం చేస్తామంటే ఫ్రీ లర్నింగ్ మెథడ్ అంటే సెల్ఫ్ లర్నింగ్ అంటారు దీన్ని. ఇక్కడ టీచర్ ఉండడు. ఎగ్జాంపుల్గా నేను టీచర్ని, నేను టీచింగ్ చేస్తున్నా, నా స్పీడ్ 90 స్పీడ్ తోటి మూవ్ అవుతున్నా, స్టూడెంట్ స్పీడ్ 30-40లో ఉంది, మస్తు గ్యాప్ ఉంది మధ్యలో, వానికి నేను చెప్పేది అర్థం కాదు, కనెక్ట్ కాదు. సో ఏం చేయాలి అప్పుడు? ఇది కరెక్ట్ కాదు, వానికి 90 అర్థం కాదు, వాడు 30లో ఉన్నప్పుడు 40 స్పీడ్ వాళ్ళు ఉంటే వానికి కనెక్ట్ అవుతాడు, వాడు అర్థం అవుతుంది. కాబట్టి నేనేం చేస్తా, ఆ 40 స్పీడ్ ఉన్న స్టూడెంట్ వీని పక్క కూర్చోబెట్టి వానితో వీని టీచింగ్ చేపిస్తా. ఈ 40 అతను 50కి వెళ్తాడు, ఈ 30 అతను 40కి వస్తాడు. ఇది ప్రాసెస్. అంటే స్టూడెంట్కి టీచింగ్ చేయడం, దీని ఫ్రీ లర్నింగ్ మెథడ్ అంటారు. ఇది సక్సెస్ఫుల్ మెథడ్. ఇండియాలో చాలా చోట్ల ఇది సక్సెస్ఫుల్గా ఆపరేట్ అవుతుంది. మన దగ్గర, మన తెలుగు స్టేట్స్లో చాలామందికి తెలియదు. ఇది అక్షరణంలో వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మాధవరెడ్డి అన్న ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యిండు. నేను ఆ కాన్సెప్ట్ని, ఆ కాంటెంట్ని మన స్కూల్లో యాజ్ ఇట్ ఈస్గా నేను దీన్ని మూవ్ చేస్తున్నా, ఆపరేట్ చేస్తున్నా. అక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ ఉంటుంది, లిటిల్ మాస్టర్, లిటిల్ స్టూడెంట్ కాన్సెప్ట్. లిటిల్ స్టూడెంట్ యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్ కింద కూర్చుంటాడు, లిటిల్ మాస్టర్ వాళ్ళ దాంట్లో కొద్దిగా బాగా చదివేటటువంటి స్టూడెంట్ వాళ్ళతోటి టీచ్ చేస్తుంటాడు. వీని ఈ సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవుతుంటుంది, వీని స్పీడింగ్ క్యాచ్ చేస్తుంటాడు, వీడు ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ వస్తుంటాడు. సో వాళ్ళే టీచ్ చేసుకుంటారు, వాళ్ళే మ్యాథ్స్ చెప్పుకుంటారు. లైక్ బోర్డ్ మాస్ ప్రాబ్లమ్స్, 2+3+4 = dash, 1/2 - 3/4 = dash, 2x + y = something, x - y = something, what is the x value, what is the y value, substituting and solving, cross multiplications, board mass problems అంటే వీటి. ఇవి చాలా స్కూళ్ళల్లో పిల్లలకి అసలు 0 నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి నేర్పించారు. ఎంతసేపు యాక్టివిటీస్, డ్యాన్స్లు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇంత పెద్దగా ఉంటాయి. ఓ మస్తు గుడ్, బ్యాడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని పెడుతుంటారు. పేరెంట్స్ చూసి ఫిదా అయిపోయి సైన్ చేస్తుంటారు. పొట్ట ఎవ్వరికి ఒక అక్షరం రాదు. సో ఇప్పుడు ఈ సిస్టమ్ నడుస్తుంది అన్ని స్కూళ్ళలో. అట్లా కావద్దని చెప్పి నేను ఈ బోర్డ్ మాస్ మీద
దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ దీన్ని మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో ఇందులో ఈ ప్రాసెస్లో ఆ లిటిల్ మాస్టర్కి డౌట్ వస్తే ఒక మెయిన్ మాస్టర్ మేము ఉంటాము, పక్క కూర్చుంటాం, వాడు వచ్చి మా దగ్గరకు వచ్చి డౌట్ క్లియర్ చేసుకుంటాడు, వెళ్ళి మళ్ళీ స్టూడెంట్కి టీచ్ చేస్తుంటాడు. సో ఈ సిస్టమ్ ఏమవుతుందంటే మ్యాథ్స్ మంచిగా ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు, బేసిక్స్ నేర్చుకుంటున్నారు, స్పీడ్ అప్ అవుతున్నారు, వాని ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. మీరు చాలా చోట్ల దరిద్రం ఏంటంటే పిల్లలు ఇప్పుడు మొబైల్స్ బాగా కనెక్ట్ అయిపోయినాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ బాగా అదైపోయినాయి. వానికి టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, వానికి ప్రాబ్లం రాకపోతే టక్కున ఒక యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ ఇట్లా ఫోటో ఇస్తాడు, స్కాన్ చేస్తాడు, ఇమ్మీడియట్లీ సొల్యూషన్ వస్తుంది, నోట్బుక్లో దించుకుంటున్నాడు, వెళ్ళి చూపిస్తున్నాడు. పేరెంట్స్కి వాళ్ళతో టైం స్పెండ్ చేసే అంత టైం లేదు, వాళ్ళ బిజీ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. గ్రాండ్ ఫా ఇంతకుముందుకు కూర్చొని స్టోరీలు చెప్పేటోళ్ళు, ఇప్పుడు ఆ రోజులు ఎప్పుడో చచ్చిపోయినాయి. వాళ్ళ సీరియల్ స్టోరీలు చెప్తారు అడిగితే, ఇప్పుడు తప్ప ఇంకా వేరే స్టోరీలు వాళ్ళ దగ్గర ఉండవు, ఆ వేరే సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అట్లాంటి దరిద్రమైన రోజులు నడుస్తున్నాయి. సో వీడు ఏం చేయాలి మరి, ఎవరిని అడగాలి? అక్కడ స్కూల్కి వెళ్తే టీచర్ కొడతాడు, కాబట్టి గూగుల్కి వెళ్ళి లేకపోతే యాప్లోకి వెళ్ళి ఆ సొల్యూషన్ తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేసి తీసుకొచ్చి చూపిస్తున్నాడు టీచర్కి. ఆ టీచర్ అయిపోయింది, నేను హోంవర్క్ ఇచ్చిన, వాడు తీసుకొచ్చి రైట్ మార్కులు అయిపోయింది. క్వశ్చన్ పేపరు ముందే చెప్తున్నారు, లిమిటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అవే ప్రిపేర్ చేయిస్తున్నారు, బట్టి కొట్టిస్తున్నారు, బ్యాడ్ చేయిస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎగ్జామ్ పెడుతున్నారు, మార్క్స్ వస్తున్నాయి, రిపోర్ట్ ఇంత పెద్ద రాసి పంపిస్తారు. సో ఇట్లాంటి సిస్టమ్ వద్దు అనే కాన్సెప్ట్ తోటి ఈ ఫ్రీ లెర్నింగ్ మెథడ్ ద్వారా, పియర్ లెర్నింగ్ మెథడ్ ద్వారా పిల్లలకి ఈ కాంటెంట్, ఈ సబ్జెక్ట్ని నో బ్యాక్ డే సెలబ్రేషన్ ఒక పార్ట్గా మార్చి నేను స్కూల్ని ముందుకు తీసుకెళ్తాను. దీని అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. పిల్లలు ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు, ప్రాక్టీస్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నారు, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాతో డిస్కషన్ చేసి స్టోరీస్ తీసుకొచ్చి షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇంటర్నల్ ఉన్న వాళ్ళ స్కిల్స్ని బయటికి ఎక్స్పోజ్ చేయగలుగుతున్నారు. ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి ఆ స్కూల్ని సక్సెస్ఫుల్గా ఒక పాత్లో రన్ చేయగలుగుతుంది తల్లి. ఇది మన స్కూల్లో సక్సెస్కి ఒక సీక్రెట్. ఫ్యాబులస్ ఐడియా సార్. మీరు అయితే ఇలా చిన్నప్పటి నుంచి అంటే అంటూ ఉంటారు కదా పెద్దలు, మొక్కైనప్పుడే వంచాలి, మానయ్యక వంగదు అన్నట్టు, ఎగ్జాక్ట్లీ పెద్దలు చెప్పినట్టు. అలానే మీరు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి చదువుతో పాటు ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ నేర్పించడం అండ్ వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేస్తూ నో బ్యాక్ డే స్కూల్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పెట్టడం చాలా కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. దానివల్ల పిల్లలు ఇంకా అట్రాక్ట్ అవ్వడంతో పాటు నేర్చుకోవడానికి ఆశ చూపిస్తారు. అండ్ పిల్లలే టీచర్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు ఒక ఫ్రెండ్లీ మేనర్ అండ్ ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం అండ్ స్కూల్కి కాలేజెస్కి మళ్ళీ ఆ తేడా ఒకటి చూపించారు చూడండి, అది చాలా బాగుంది సార్. అయితే సార్ నాకు ఒక డౌట్ ఉంది. లైక్ మనకి తెలుసు టీనేజర్స్ లైఫ్ అనేది కాలేజ్లోనే స్టార్ట్ అవుతుంది. అయితే మీ పిల్లలకి కాన్ఫిడెన్స్ మీ కాలేజ్లో ఎలా బిల్డ్ చేస్తారు, వాళ్ళు ఎలా గ్రో అవ్వడానికి ఎలాంటి కాన్ఫిడెన్స్ని ఇస్తారు, మీ సజెషన్స్ కానీ వాల్యూస్ కానీ వాళ్ళకి ఏం నేర్పిస్తారు? రైట్, గుడ్ క్వశ్చన్ అది. నేను ఇక్కడ 2 కాన్సెప్ట్లు చెప్తాను దీనికి. ఒకటి, పిల్లల్లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి జనరల్గా మనం నడుచుకుంటూ పోతుంటాం. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, జింకా డియర్ అది పరిగెడుతుంటుంది, దాన్ని చంపడానికి దాని వెనక టైగర్ పరిగెడుతుంటుంది. ఆ జింక స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 90 km/h స్పీడ్తో పరిగెడుతుంటుంది. దాని వెనకాల పరిగెత్తే పులి 60 km/h స్పీడ్తో పరిగెడుతుంటుంది. బట్ జింక ఏదో ఒక టైంలో దీనికి ఆహారంగా దొరుకుతుంది. సో ఏంటి అంత స్పీడ్తో వెళ్ళేది దీనికి ఎట్లా దొరుకుతుందంటే, ఆ జింకలో పరిగెత్తేటప్పుడు పులి నా వెనకాల వస్తుందా వస్తలేదా, నన్ను పట్టుకుంటుందా పట్టుకోదా, అది వెనక్కి తిరిగి ముందుకు చూసుకుంటూ ఆ భయంతో దానికి దొరికిపోతుంది ఏదో ఒక సందర్భంలో. దీని పులి యొక్క లక్ష్యం ఏంటంటే దాన్ని ఎట్లా చంపాలని చెప్పి అదొక దాని స్పీడ్ మీద టార్గెట్ పెట్టి పోతుంటుంది అది. సో అది సక్సెస్ అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. మన లైఫ్లో మనం వెళ్ళేటటువంటి దారిలో కూడా ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు, ఎవరో ఒకరు ఏదో ఒక రాళ్ళతో కొడుతుంటారు, ఏదో ఒకటి మనని డిస్కరేజ్ చేస్తుంటారు. చేసినవుతాయి, సాధించినవుతాయి, నీ వల్ల అవుతుందా, నీతో ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావు అని చెప్పి ఇట్లా క్వశ్చన్స్ చాలా తగులుతుంటాయి, రాళ్ళతో కొడుతుంటారు అన్నట్టు. నేనేమంటున్నా, ఆ రాళ్ళతో కొడుతురు అని చెప్పి భయపడి పారిపోతే కాదు కదా, లైఫ్ మారదు కదా. నేనేం చెప్తున్నంటే, ఆ కొట్టిన రాళ్ళని కుప్పగా వేసి ఆ కుప్ప మీద కూర్చొని ప్రపంచాన్ని చూడు, చిన్నగా కనబడుతుంది. అది కదా నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు అలా కదా నువ్వు మూవ్ కావాల్సింది. ఇప్పుడు అరటి పండ్లు అమ్మే అతను బండి మీద అరటి పండ్లు పెట్టుకొని జర్నీ స్టార్ట్ చేస్తాడు, అన్ని పండ్లు అమ్ముతాడు, కొన్ని పండ్లు మిగులుతాయి, నెక్స్ట్ డే అమ్మాలి. అందులో 1-2 ఖరాబ్ అవుతాయి, అవి అట్లా ఉంటే మిగతా పండ్లు ఖరాబ్ అవుతాయి, వాడు ఎంబడే కట్ చేసి వాటిని తీసి బయట పడేస్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా అమ్ముతుంటాడు. సో సేమ్ కాన్సెప్ట్,
నీ లైఫ్లో కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి అనడని చెప్పి ఆ మైండ్లో ఆ నెగిటివ్స్ని పెట్టుకొని ఆ డిస్ట్రాక్టివ్ మైండ్ తోటి నువ్వేం సాధిస్తావు? అవి తీసేసాయి. అరటిపండ్లు మురిగిపోయిన అరటిపండ్లు తీసేస్తున్నట్టు నీ మైండ్కి అలా మైనస్ని తీసేస్తే యాక్టివ్నెస్తో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మళ్ళీ నీ లైఫ్లోకి వెళ్ళగలుగుతావు కదా. సింపుల్ ఫిలాసఫీ, సింపుల్ కాన్సెప్ట్. ఇది మనకు చాలామందికి అర్థం కాదు పిల్లలకి. ఇది పర్ఫెక్ట్ అర్థమైన వాళ్ళు, కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండో పాయింట్ చెప్తాం. ఇప్పుడు సోషల్ మీడియా దీని ఎఫెక్ట్ విచ్చలవిడిగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, మామూలుగా లేదు. ఒకటి సోషల్ మీడియా ఎఫెక్ట్, రెండు డ్రగ్స్ కల్చర్. ఈ రెండు మాత్రమే యూత్ని మొత్తం నాశనం చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్తో, ఇప్పుడు మీకు ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్, ఒక భారతదేశం మీద ఒక ప్లాన్ నడుస్తుంది, ఒక స్కెచ్ నడుస్తుంది. భారతదేశాన్ని ఎట్లయితే వీక్ చేయాలి, ఏ విధంగా దీన్ని వెనక్కి పంపించాలన్న ఒక దాన్ని బేస్ చేసుకొని ఒక సిస్టమ్ ఆపరేట్ చేసి ముందుకు మూవ్ చేస్తున్నారు. చాలామంది యూత్కి ఈ కాన్సెప్ట్ అర్థం కాక, కనెక్ట్ కాక, తెలుసుకోలేక వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నా, సోషల్ మీడియా చూడండి, మీకు చాలా వరకు ఈ రీల్స్, ఇప్పుడు మనకు ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఓపెన్ చేయగానే టకటక రీల్స్ వస్తాయి. ఎన్ని రీల్స్ అంటే కొన్ని వందల రీల్స్ వస్తాయి. చిన్న చిన్న పిల్లలు కూడా రీల్స్ చూస్తుంటారు. పేరెంట్స్, రే మా వాడు ఫోన్ యూజ్ చేస్తుంది, మా పాప ఫోన్ యూజ్ చేస్తుంది, మస్తు ఇట్లా అన్ని ఇట్లా తిప్పుకుంటుంది, అది డాన్స్ వస్తుంది, ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాడిని జీవితం సంకనాకిపోతుంది, వాడి లైఫ్ ఖరాబ్ అవుతుందనే విషయం అర్థమయ్యేసరికి వీని ఏజ్ అయిపోతుంది, వీని టైం అయిపోతుంది, వీని టోటల్ వీని లైఫ్లోకి వెళ్ళి చేజారిపోతుంది అర్థమయ్యేసరికి. ఆ దరిద్రం ఏంటంటే ఆ రీల్స్లో మనము ఏ రీల్ చూస్తుంటే దానికి రిలేటెడ్ రీల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఏ రీల్స్ సక్సెస్ అవుతున్నాయి అంటే లైక్ సెక్స్ గురించో, లేకుంటే బూతు వర్డ్స్ యూజ్ చేసి ఒకరిని చేయడము, ఇలాంటి రీల్స్ బాగా ఇంట్రెస్ట్ తోటి క్రేజీగా సక్సెస్ అవుతున్నాయి. నేనేమంటున్నా, ఒక అమ్మాయి ఒక రీల్ చేయాలనే కాన్సెప్ట్ తోటి కనెక్ట్ అయ్యి రీల్ చేసేటప్పుడు అఫ్కోర్స్ ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఏజ్ ఉంది, రీల్ చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ రీల్ పోస్ట్ చేస్తుంది. ఒక సడన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరినొకరు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు పోస్ట్ చేసిన రీల్ ఎన్ని ఇయర్స్ అయినా సోషల్ మీడియాలో నీ అడ్రస్లో అట్లనే ఉంటుంది, సేవ్ అయి ఉంటుంది. రేపు మ్యారేజ్ అయిన తర్వాత, నీకు పిల్లలు పుట్టిన తర్వాత, మమ్మీ నువ్వు ఈ రీల్ చేసినావా, ఈ డ్రెస్ ఏంది, నీ డ్యాన్స్ ఏంది, నీ మాటలు ఏంది అని చెప్పి చూపిస్తే ఎవరికి చూపిస్తారు? తల ఎక్కడ చూపిస్తావు నీ ఫేస్ని? నీ బతికేంది, నీ భవిష్యత్తు ఏంది, నీ లైఫ్ ఏంది, నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? సో ఇప్పుడు చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. అరే ఒక అమ్మాయి, నేను చాలా సందర్భాల్లో చూస్తా, రీల్స్ అలా అబ్జర్వ్ చేస్తుంటా, వాడు కెమెరా ఇట్లా పైకెళ్ళి ఇట్లా తిప్పుతుంటాడు, ఆమె హాఫ్ డ్రెస్ ఉంటుంది, ఇట్లా పైకెళ్ళి ఇట్లా చూపించుకుంటే కిందకు వస్తుంటాడు. సింపుల్ కాన్సెప్ట్ తల్లి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎక్కడ అట్రాక్ట్ అవుతాడు? ఈ ఫ్రంట్ పార్ట్ చూసినప్పుడు బాగా అట్రాక్ట్ అవుతుంటాడు. ఎందుకు అట్రాక్ట్ అవుతుంటాడు? దానికి ఒక నీకు రిలేషన్ ఉంటుంది. ఎలాంటి రిలేషన్ అంటే, నువ్వు నీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీ తల్లి దగ్గర నువ్వు పాలు తాగుతున్నటువంటి పార్ట్ అది. పాలు తాగి నీ జీవితాన్ని నువ్వు సంపాదించుకున్నావు, నీ లైఫ్ని ఒక పాయింట్ తీసుకొచ్చుకున్నావు. సో దాంతో నీకు హైయెస్ట్ రిలేషన్ ఉంటుంది. ఆటోమేటిక్గా నీ దృష్టి అక్కడ పోతుంది. సో అక్కడ పోయినప్పుడు ఇది నా తల్లి భాగం కదా, నేను పాలు తాగి నేను బతికిన కదా, నేను బతకడానికి నాకు ఉపయోగపడ్డ పార్ట్ కదా అనే కాన్సెప్ట్ ఎందుకు కనెక్ట్ అవుతలేదు? ఎందుకు అర్థమవుతలేదు మనుషులకి? ఎక్కడ పోతున్నాయి ఈ అత్యాచారాలు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మీరు రీల్స్ చూసినప్పుడు, రీల్ చేసినప్పుడు కింద కామెంట్స్ వస్తాయి. ఎంత దరిద్రంగా ఉంటే ఆ కామెంట్స్ చదివితే చీచి ఇదా నా బతుకు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ కామెంట్స్ చూడరు, చాలామంది చదవరు. ఎవరు ఎట్లాంటి కామెంట్స్ చేస్తారో కూడా అబ్జర్వ్ చేయరు. రీల్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. నా కామపురాణం, నా భయత్, నా లజ్జ అన్నట్టు వీళ్ళ తల్లిదండ్రులు ఉండరా? వీళ్ళ అబ్జర్వ్ చేయరా? వీళ్ళ జీవితం ఎక్కడ పోతుంది? వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అరే కిందికెళ్ళి మీదికెళ్ళి ఈ అర్ధనగ్న ప్రదర్శనలు ఏంటి? ఏంది ఈ కాన్సెప్ట్? సో నేనేం చెప్తున్నా, దిస్ ఈజ్ అ రాంగ్ వే. ఈ రీల్స్ అనే కాన్సెప్ట్, ఈ మొబైల్ కనెక్ట్ అయినటువంటి సిస్టము డ్యామేజ్ చేస్తున్న పిల్లల భవిష్యత్తుని, పిల్లల లైఫ్ని, వాళ్ళ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది తీసేయాలి. సో దీన్ని తీసేయడానికి నేను నా కాలేజ్లో నా స్కూల్లో కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక మెసేజ్ ఇస్తాను. బేటా నాకు మీరు 2 hours అప్పు ఇవ్వాలని అడుగుతాం పిల్లల్ని. మీ లైఫ్లో ఖచ్చితంగా నాకు 2 గంటలు అప్పు ఇవ్వాలి ఎవ్రీడే అని చెప్తాను. పేరెంట్ వచ్చినప్పుడు అదే చెప్తాను, సార్ మీరు కూడా మాకు ఒక 2 గంటలు అప్పు ఇవ్వండి. పేరెంట్ పిల్లల్ని విద్యానికి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూర్చున్నప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్తుంటాను, నాకు ఒక 2 గంటలు అప్పు కావాలి, నాకు ఒక 2 గంటలు అప్పు ఇవ్వని అడుగుతుంటాను. ఏంటి సార్ ఆ 2 గంటలు? ఉదయం నుంచి మొబైల్ నువ్వు యూజ్ చేసినావు కదా, ఉదయం నుంచి నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు వాడుకున్నావు కదా, అయిపోయింది. ఇంటికి వచ్చినావు కదా, ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో కూర్చున్నావు కదా, ఇంట్లో కూర్చున్నావు కదా, కూర్చున్నప్పుడు మీ పిల్లల్ని ఒక 2 గంటలు సార్ ఫోన్ పట్టుకోవద్దని చెప్పండి. మీరు ఫోన్ పట్టుకోకండి.
ఉదయం నుంచి మీ పిల్లలు ఏం చేసిరు, నువ్వేం చేసినావు, హ్యాపీగా కూర్చోండి, ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకోండి. అరే నీ లైఫ్లో నువ్వు ఎట్లా వచ్చినావు భయ్, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, మీ భార్యతో ఉన్న ఆ రిలేషన్ ఎట్లుండే, ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నీ పిల్లల్ని ఒక్కొక్క బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏం షేర్ చేసుకుంటున్నావు, మీ మదర్ మీ ఫాదర్ ఎట్లా నీకు ఏమి ఇచ్చిరు, నువ్వు వీళ్ళకేమి ఇస్తావు, మంచి అద్భుతమైన మాటలు ఉంటాయి, అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, షేర్ చేసుకోండి. ఎవ్రీడే ఫ్యామిలీతో ఒక 2 గంటలు మొబైల్స్ పక్కన పెట్టేసేయండి, 2 గంటలు ఒకరికొకరికి కూర్చొని గెట్ టుగెదర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ 2 గంటలు మీ లైఫ్లో ఇవ్వడం మొదలు పెడితే మీరు ఏం మిస్ అయ్యారు ఇన్ని రోజులు, మీరు ఎక్కడ ఏం కోల్పోయారో మీకు అర్థమవుతుంది. మీ పిల్లలు మీకు కనెక్ట్ అవుతారు, మీరు మీ పిల్లలతో కనెక్ట్ అవుతారు, మీ మధ్యలో ఒక అన్యోన్యత, ఒక అద్భుతమైన ఫ్యామిలీ, ఒక సత్సంబంధం ఏర్పడుతుంది అని చెప్పి నేను పేరెంట్స్తో పిల్లలతో ప్రతి ఒక్కరితో ఇదే చెప్తానండి. మెయిన్ కాన్సెప్ట్ ఇది ఒకటి. రెండవది ఏంటంటే హెల్త్. భగవంతుడిచ్చిన ఈ శరీరం కోసం మనం చేసేటటువంటి ఒక మంచి పని ఏమైనా ఉంది అంటే ఈ శరీరం కోసం మనం స్పెండ్ చేసే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ స్పెండ్ చేసే లైక్ మెడిటేషనా, యోగానా, వాకింగా, లేకపోతే జిమ్కి వెళ్తావా, ఏం చేస్తావా, నువ్వు స్పెండ్ చేసే ఆ టైం చాలా 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 వాల్యుబుల్ టైం. సో నేనేం చెప్తున్నా, హెల్త్ కాపాడుకోమని చెప్తున్నా. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం కోసం మనం చేసే ఒక మంచి పని ఏంటంటే మన హెల్త్ మనం కాపాడుకోవాలి. దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి, టైం స్పెండ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే నీ జర్నీ, నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ హెల్త్. అదర్వైజ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ ప్రాబ్లమ్స్. నీ లైఫ్లో ప్రతి క్షణం బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అట్లాంటి దరిద్రమైన క్షణాలు మన లైఫ్లోకి రావద్దు అంటే ఇప్పుడు టైం నీ దగ్గర ఉంది, చాయిస్ నీ చేతిలో ఉంది. సో హెల్త్ని కాపాడుకోండి, నా సజెషన్ నా సైడ్ నుంచి. మీరు సొసైటీకి ఇచ్చిన మాట కానీ, లేదు అంటే ఇలా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్ చెప్పిన పద్ధతి కానీ బాగుంది సార్. అయితే నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. లైక్ ఈ రోజుల్లో మన సొసైటీలో కామన్గా ప్రతిరోజు న్యూస్లో చూస్తుంటాం, కొన్ని అయితే బయటికి రావట్లేదు. ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, వయసుతో సంబంధం లేకుండా. అయితే ఇలాంటివి జరగడానికి కారణం ఏంటి? అది కాకుండా మీరు మీ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు, అంటే ఇలాంటి తప్పులు మీ పిల్లలు చేయకుండా వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి, గుడ్ క్వశ్చన్. జనరల్గా దీంట్లో మనం డే 1 నుంచి కూడా మన కాలేజీలో ప్లాన్ ప్రకారం సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాం. పాదపూజ నుంచి నేను చెప్పాను కదా, పాదపూజ నుంచే ఆపరేట్ అవుతుంది సిస్టమేటిక్గా. యోగా, సంకల్ప సభ, మెడిటేషన్, ఈ ప్రాసెస్తో పాటు మంచి మంచి గెస్ట్లు వస్తుంటారు, మంచి మంచి మోటివేషనల్ వర్డ్స్ చెప్తుంటారు, దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. బయట జరిగేటట్టు కొన్ని ఇన్సిడెంట్లు కూడా వాళ్ళకి కళ్ళ గట్టినట్లుగా చాలామంది ఇవి చెప్తే ఏమవుతుందో పిల్లలు రాంగ్ ఆలోచిస్తారేమో, చెప్పకూడదేమో అనుకుంటారు. కానీ నేను చెప్తాను, ఓపెన్గా చెప్తాను, బేటా ఇది జరిగింది ఇక్కడ, దీని నుంచి నువ్వేం నేర్చుకుంటావు, రేపు నిన్ను నువ్వు ఎట్లా ఉద్ధరించుకుంటావు, ఆ మెసేజ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తానట్టు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ మనం పేపర్లో టీవీలో కూడా చూసి ఉంటాము. ఎల్బీనగర్లో ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయి ఎప్పటి నుంచో లవ్ చేస్తుండు, ఆ అబ్బాయిని రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఒక ఎల్బీనగర్లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఎప్పటి నుంచో జాబ్ చేసుకుంటూ, అమ్మాయి చదువుకుంటుంది, ఈ అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయిని లవ్ చేసినటువంటి అబ్బాయి ఒకరోజు నాకు టైం ఇవ్వు, నీతో నేను కొద్దిగా ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతా అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. డోర్ ఓపెన్ చేసింది, వీడు ఇంట్లోకి వెళ్ళిండు, వాంతో పాటు కత్తి తీసుకెళ్ళిండు, డోర్ పెట్టినప్పుడు అమ్మాయిని మాట్లాడిన తర్వాత నన్ను ఎట్లా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను, నేను చదువుకుంటున్నా, నా గోల్స్ వేరే ఉన్నాయి, సారీ అని చెప్పినందుకు వాడు చంపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ అన్న మధ్యలోకి అడ్డొచ్చినందుకు విచక్షణ రహితం కత్తితోటి వాళ్ళ అన్నను పొడిచిండు. ఆ అబ్బాయి స్పాట్ అక్కడే చనిపోయిండు. అబ్బాయిని పొడుస్తుంటే అమ్మాయి భయపడి ఉరికి బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. ఇది రీసెంట్ ఒక 2, 3, 4, 5, 6 months బ్యాక్ జరిగినటువంటి పేపర్ అన్నింటిలో న్యూస్ వచ్చింది. అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది, లాక్ పెట్టేసుకుంది లోపలికి వెళ్ళి. వాడు డోర్ తీయమని గట్టిగా అరుస్తున్నాడు, డోర్ని తంతున్నాడు. ఈ సౌండ్ పక్క పోర్షన్లో ఒక ఆవిడ ఉంది, మ్యారేజ్ అయింది, తనది హౌస్ వైఫ్, వాళ్ళ హస్బెండ్ బయట జాబ్ చేస్తాడు. సో ఇది చూసింది, ఆ సౌండ్ విని బయట కూరుకొచ్చి విండో ఓపెన్ ఉంది, విండోలోకి వెళ్ళి చూస్తే వాడు పాపం రక్తంలో అబ్బాయి చనిపోయిండు, అక్కడ కొట్టుకుంటున్నాడు, చనిపోతున్నాడు. ఆ అమ్మాయి బాత్రూంలో ఉంది, వీడు కత్తి పట్టుకున్నాడు చేతిలో, రక్తం పడ్డ వీని మీద, వాడు డోర్ని తంతున్నాడు, కాలుతో కొడుతున్నాడు, అరుస్తున్నాడు గట్టిగా. ఆ అమ్మాయి అయ్యో ఆ సంఘటన చూసి జనరల్గా ఏ హౌస్ వైఫ్ అయినా ఎవరైనా ఒక యాజ్ ఎ పర్సన్గా అక్కడ ఉన్నప్పుడు ఆ సంఘటన చూసి భయపడి పారిపోయి కాలు చేతుల్లోనికి ఇంట్లో పోయి కూర్చోవాలి, డోర్ పెట్టుకోవాలి, తను దాచుకోవాలి. బట్ అట్లా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే అమ్మాయి
అరే ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు చంపినావు, అమ్మాయి మీద ఎందుకు ఎంబడబడుతున్నావు, నేను వదిలిపెట్టా అని బయటికి వెళ్ళి బేడం పెట్టి, ఊరికి మెయిన్ డోర్కి బయటికి వెళ్ళి బేడం పెట్టేసి, నేను అందరిని పిలుస్తా, నేను ఊరుకో, నేను వదిలిపెట్ట అమ్మాయిని అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక సైడు వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసింది. ఇమ్మీడియట్లీ కాల్ చేసి, ఓ ఇది జరిగింది, సో మీరు ఎంబడే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే ఇక్కడ పంపియండి అని చెప్తూ ఇంటి చుట్టూ తిరుగుతూ కింద ఉన్న వాళ్ళందరినీ పిలిచింది. రోడ్ మీదకి వెళ్ళి వేయట వాళ్ళందరినీ అరుస్తుంది గట్టిగా, రండి పైకి రండి అరుచుకుంటూ ఆ ఇల్లు చుట్టూ ఒక 3-4 రౌండ్స్ కొట్టి విండో దగ్గరికి వెళ్ళి వానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు గనక ఇప్పుడు అమ్మాయిని ఏమైనా చేస్తే, అమ్మాయిని కనుక చంపితే నేను ప్రామిస్ చెప్తున్నా, నిన్ను ఎట్టి పర్సలు వదిలిపెట్టా, నిన్ను కూడా చంపేస్తాం, మేమందరం వస్తున్నాము, నిన్ను అక్కడే చంపేస్తాము, నిన్ను చంపకుండా బయటకైతే పోనీయా అని చెప్పి ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చింది వాడికి. వాడు అందరూ బయటికి వెళ్ళుకొచ్చి విండో దగ్గర నిలబడేసరికి వాళ్ళని చూసి భయపడి ఇమ్మీడియట్లీ చాక్ కత్తి అక్కడ పడేసేసి సైలెంట్గా కూర్చున్నాడు. సో అప్పుడే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. పక్కన ఉన్న వాళ్ళ కిందికి వెళ్ళి వాళ్ళందరూ డోర్ ఓపెన్ చేసి వాళ్ళని గట్టిగా పట్టుకొని తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక అమ్మాయి ప్రాణం కాపాడింది ఆ హౌస్ వైఫ్. తను తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, తను చూపించినటువంటి చొరవ ఒక అద్భుతం. సో అట్లాంటి ఇన్స్పిరేషన్ సడన్గా తీసుకునేటటువంటి ఆలోచనలు అమ్మాయిలలో ఇంప్లిమెంట్ రావాలి. వాళ్ళలో అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి ఐడియాస్ వచ్చినప్పుడు వాళ్ళని రక్షించుకోగలుగుతారు, ఈ సమాజాన్ని రక్షించగలుగుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎక్కడ జరిగినా, ఇట్లాంటి సందర్భాలు ఏ సిచ్యువేషన్స్ ఏమున్నా నా పిల్లలకి నేను క్లియర్గా ఆ రోజు వాళ్ళతో షేర్ చేసుకుంటా, చెప్తా, బేటా ఇది జరిగింది, సో దీంట్లో నువ్వు ఏం నేర్చుకున్నావు, రేపు నువ్వు ఎట్లా మారుతావు, నువ్వు ఏ విధంగా నీ లైఫ్ని ఎట్లా తీర్చిదిద్దుకుంటావు, మీ అమ్మ నాన్నకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఈ చాయిస్ ఎందుకు ఇవ్వాలి ఒకరికి, మన జీవితంలోకి ఓడో అనామకుడు మన లైఫ్లోకి వచ్చి నేను ఇది చేస్తా అంటే నువ్వు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు, నువ్వు ఎందుకు వానికి ఆ చాయిస్ ఇస్తున్నావు, దాంతో ఇంకొకరి లైఫ్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నావు, ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఇది రాంగ్ కాన్సెప్ట్ కదా, ఇది ఎక్కడ దాకా పోయింది సంఘటన చూసినాం కదా, దీంట్లో మనం నేర్చుకోవాలి కదా, ఆ మెసేజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు, అర్థమయ్యేటట్టు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్న తల్లి. ఇది మన కాలేజీలో రన్ చేస్తున్నటువంటి నైస్, వెరీ నైస్. అసలు రియల్గా జరిగే ఆ న్యూసెస్ని పిల్లలకి చెప్తూ దాని పైన కాన్సెప్ట్ని చెప్పడం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా అద్భుతం. ఇలాంటి విషయాల్ని వాళ్ళకు మోటివేట్ అవుతూ ఉంటారు, వీటి గురించి నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారు. అయితే మీ జర్నీ ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ నేను బాగా విన్నాను, చాలా అర్థం చేసుకున్నాను, చాలా నేర్చుకున్నాను కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఫైనల్గా మీ లైఫ్ అంబిషన్ ఏంటి సార్? మీరు ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తూ ఉంటారు కదా, సో ఐఎమ్ క్యూరియస్, మీ లైఫ్ అంబిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సంతోషం తల్లి, డెఫినెట్గా షేర్ చేసుకుంటా. అంటే జనరల్గా అయితే నేను ఎక్కువ ఎవరితో ఏం చెప్పను, ఇది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడే చెప్తుంటా. అవుతుందా కాదా తెలియదు, బట్ ఇప్పటివరకు నేను ఏదైతే డ్రీమ్ కలలు కన్నానో అది ప్రతిదీ సక్సెస్ అవుతూ వస్తుంది, సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకనే నాకు దీంట్లో నా ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం అన్నట్టు. నేను అబ్దుల్ కలాంని వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇప్పటికి ఒక 100 సార్లు చదువుకుంటా పుస్తకం. చాలా 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 ఇష్టం. ఆయన అంటాడు అన్నట్టు, అరే ఒక దగ్గర అక్కడ కొండ ఉంది, అలా ఎన్నో రాళ్ళు ఉన్నాయి, అల్లో నువ్వు ఒక రాయివి తొక్కుంటూ పోతుంటారు, ఎవరు గుర్తుపెట్టుకుంటారు, అది కాదురా అబ్బాయి జీవితం అంటే, లైఫ్ అంటే ఒక నీ పేరుని ఏదో ఒక రాయి మీద రాయించుకునే స్థాయికి ఎదిగి చచ్చిపో అంటాడట. ఆ కాన్సెప్ట్ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తానట్టు. సో అట్లా నేను కూడా ఆయన జీవితంలో నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన చిన్నప్పుడు అబ్దుల్ కలాము ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బయట నుంచి ఒక అతను వస్తాడు, వచ్చి మీ డాడీ ఉన్నానయ్యా అంటే, వాళ్ళది రామేశ్వరం, చిన్న కుగ్రామం అక్కడ రామేశ్వరం దగ్గర, మీ డాడీ అంటే లేడు అంటాడు. సరే నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చి మీ డాడీకి ఇవ్వు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ డాడీ సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సైకిల్ పంచర్ షాప్ అన్నట్టు అతను చేసే పని, వాళ్ళ డాడీ తనకిచ్చిన ఆస్తి కూడా అదే అన్నట్టు. సో ఆ డాడీ ఎవరు బయట మీ మిత్రుడు అంటే వచ్చి ఉండి ఇట్లా ఒక గిఫ్ట్ ఇచ్చిపోయాడు మీకు అని చెప్పి అబ్దుల్ కలాం గారికి ఆ గిఫ్ట్ ఇస్తాడట. సరే వాళ్ళ ఫాదర్కి అబ్దుల్ కలాం గిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు లాగి ఒక్కటి కొడతాడు అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్. అరే ఎందుకు డాడీ నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు చాలా మిస్టేక్ చేసినావు బేటా అంటాడు. ఏం మిస్టేక్ చేసినా అంటే, ఎవరైనా గెస్ట్ బయట నుంచి వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవద్దు అంటారు. ఎందుకు తీసుకోవద్దు అంటే, వాళ్ళలో ఏదో ఒక స్వార్థం ఉంటే తప్ప, మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే తప్ప మనకు ఎవ్వరు గిఫ్ట్లు ఇవ్వరు ఉచితంగా. సో అది రాంగ్ కాన్సెప్ట్ కదా, నువ్వు తీసుకోవడం తప్పు చేసిన వాటిని నేను కొట్టినా అని చెప్తానట్టు. నాకు తెలిసినంత వరకు ఆయన జీవితంలో చనిపోయే చివరి సెకండ్ వరకు కూడా అబ్దుల్ కలాం తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్ అదే. ఎవరి దగ్గర ఎటువంటి గిఫ్ట్ అని చచ్చే చివరి క్షణం వరకు కూడా తీసుకోవాలంట. సో అట్లాంటి వాళ్ళ హిస్టరీ, అట్లాంటి వాళ్ళ ఐడియల్ స్టోరీస్ మన చాలా ఉన్నాయి, వాటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు. సో అట్లా నేను వీటన్నిటిని చూసి సమాజంలో ఇవన్నీ ఎన్నో ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి సందర్భంలో నేను ఒక గోల్ పెట్టుకున్న తల్లి. గోల్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ముసలి వాళ్ళు అయినాక, ఏజ్ అయిపోయాక వదిలేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ దాంట్లో జాయిన్ చేస్తున్నారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చాలామంది పేరెంట్స్ ఉన్నారు.
నాకు గాడ్ గిఫ్ట్ ఇది కనుక నా లైఫ్లోకి వస్తే ఈ మూమెంట్ కనుక వస్తే నాకు కొంత ల్యాండ్ ఉంది భూమిలో, నా ల్యాండ్లో నా భూమిలో నేను ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నా, ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఎట్లా కట్టాలనుకుంటున్నా అంటే వాళ్ళు ఏజ్ అయిపోయింది ముసలి వాళ్ళు కదా, వాళ్ళు ఒక మెట్టు ఎక్కాలంటే ఇబ్బంది పడతారు. సో ఆడ మెట్టు పెట్టాలా దాని గురించి నేను ఆలోచించి దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నా. బిల్డింగ్ కూడా అంత అద్భుతంగా బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా అన్ని విధాలుగా వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళకు మెడిసిన్, హెల్త్, రోజు ఒక మంచి పారాయణం ఒక సంఘర్షణ, ఒక డిస్కర్షన్, ఏదైనా ఒక మంచి సంఘటన గురించి మాట్లాడుకునేటట్టు ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక ఐకమత్యాన్ని పెంచి చివరి క్షణంలో సంతోషంగా వెళ్ళేటట్టు వాళ్ళ కాలే చివరి కట్టే వరకు తోడు నీడ అయ్యి ఉండాలనేది ఒక గోల్ పెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని పోతున్నా. ఎప్పుడు వస్తుంది నా లైఫ్లో తెలియదు, బట్ రావాలని కోరుకుంటున్నా. ఇట్స్ మై గోల్, ఇది నా డ్రీమ్ తల్లి. వెరీ నైస్ సార్, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఇది ఎలా ఉంది అంటే ఎవరికి ఉండదు, చాలా రేర్ గోల్ అనమాట ఇది, అండ్ అది కూడా చాలా మంచిది. ఒక్కరికి ఈ టైంలో ఏంటంటే మన పిల్లలు కానీ అంత బరువు అనిపిస్తున్నారో లేదో తెలియదు, కానీ మనల్ని కానీ పెంచిన పెద్దవాళ్ళు బరువు అయిపోయి వాళ్ళని అనాథ శరణాలయంలో ఉంచేస్తున్నారు. సో ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అలాంటి వాళ్ళకి మీరు చేయూతనిస్తా అంటున్నారు, అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. అండ్ మీ ఇంటర్వ్యూ చూసి చాలామంది మోటివేట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ గోల్ కూడా నెరవేరాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి 4 మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక మంచి పర్సన్ని కలిసి చాలా విషయాలు నేర్చుకున్నాము అండ్ తెలుసుకున్నాము కూడా. ఇలాంటి మరికొందరు వ్యక్తులతో మాట్లాడుతూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఇన్స్పైర్ అవుదాం, మన లైఫ్లో మన కాన్ఫిడెన్స్ని పెంచుకుందాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.